జై మార్కండేయ. మా నగరం పద్మశాలి నిజామాబాద్ పట్టణ సంఘం ఎన్నికలు ఈ వచ్చే ఆదివారం 25వ తారీఖు నాడు జరగబోతున్నాయి. ఈ యొక్క ఎన్నికల ప్రచార భాగంగా మేము కోటగల్లీలో నెంబర్ 1 తరఫైన మా ఈ ఆనందనగర్ కోటగల్లి అశోక్ వీధి నెంబర్ 1 తరఫా అధ్యక్షులైన సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచార నిమిత్తం ఈ సంఘానికి వచ్చడం జరిగింది. నేను మా యొక్క సభ్యులకు, మా యొక్క కుటుంబ సభ్యులకు అనుకోండి, వారికి నేను ఒక్కటే, నిజామాబాద్ పద్మశాలి బంధువులకు తెలియనిది ఒకటే, ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం ఇది. ఈ యొక్క నగరంలో మార్కండేయ మందిర్ అంటేనే మా నిజామాబాద్కు ప్రసిద్ధమైన మందిరం అది. ఆ మందిరం ఆధారంగానే మేము నిజామాబాద్లో 68 తరఫాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 28 తరఫాల సభ్యులతో ఎన్నిక జరుగుతుంది. కాబట్టి మీరు నిజాయితీగా ధర్మంగా ఎవరైతే పరిపాలిస్తారో వారికి మీరు అందరూ ఓటేసి మా యొక్క చక్రం గుర్తు అనేదాన్ని కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి ప్యానల్కు చక్రం గుర్తుకేసి ధర్మాన్ని గెలిపియండి. ఆ ధర్మాన్ని పారదోలేసి మా యొక్క పెంటన్ దత్తాత్రి గారి అభ్యర్థి అయిన అధ్యక్ష అభ్యర్థి అయిన వారి యొక్క ప్యానల్ని మనస్ఫూర్తిగా నిజామాబాద్లో ఉన్న పద్మశాలి కుల బాంధవులందరూ ఈ యొక్క చక్రం గుర్తుకేసి గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఒక సంవత్సరం లోపల బోర్గంలో మా యొక్క పద్మశాలిల గల స్థలంలో కళ్యాణ మండపం కట్టి నేను మా యొక్క పద్మశాలి ప్రత్యర్థులకు నేను వాళ్ళకు సవాల్ విసురుతున్నా కడతా అని చెప్పి నేను ఇక్కడ మార్కండేయ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నా. జై మార్కండేయ. ఇంకొక ఉపాధ్యక్షుడు ఇప్పుడే మనకు అన్నగారు మాట్లాడారు, భీమర్తి రవి గారు, కోటగల్లి వాస్తవ్యులు. ఇంతకుముందు 2 పర్యాయాలు ఉపాధ్యక్షుడు పనిచేసిన అనుభవం, తర్పాధ్యక్షుడు చేసిండు, నగర సంఘానికి ఇవ్వాల్సి వచ్చింది. అదేవిధంగా బావుల శ్రీనివాస్, ఈయన కూడా ఫుల్ ఎల్ఎల్బి ఎడ్యుకేటెడ్, ఈయన చార్టెడ్ అకౌంట్, ఈయన కూడా ఒక 20 నంబర్ సంఘానికి అధ్యక్షుడు, ఈయన కూడా 20 నంబర్ సంఘానికి అధ్యక్షుడు. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ ఇంకొక తరఫా ఉండడం వల్ల మా ఇద్దరు అభ్యర్థులు గెలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కాలాతీతంగా మీరు అన్యత భావించదని తెలియజేస్తూ, అయితే అదేవిధంగా జాయింట్ సెక్రటరీలు ఎనిగెందల సుభాష్ ఇంతకుముందు మాట్లాడాడు. ఎనిగెందల సుభాష్ కూడా మీ అందరికీ కూడా సుపరిచితుడే, ఈ గల్లీలో ఉండి వెళ్ళినటువంటి వ్యక్తే. అలాగే ఎనిగెందల సుభాష్ ఒక 13 నంబర్ సర్పాధ్యక్షుడు అనుభవం ఉన్నది. గత దేవదాస్ ప్యానల్లో పనిచేసిండు. దేవదాస్ ప్యానల్లో పనిచేస్తూ ఒక పర్యాయాలు జాయింట్ సెక్రటరీ నిలబడ్డాడు. అప్పుడు ఓడిపోవడం జరిగింది. కానీ ఆత్మభావాలు నచ్చక మీ ప్యానల్లో కొండ లక్ష్మణ్ బాబూజీలు పనిచేస్తానని ముందడికి వస్తే మరి మనం కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భూస రవి గారు ఇక్కడికి రాలేదు, వాళ్ళు దుబాయ్ ఏరియాలో దిగుతున్నారు. ఈయన ఒక సంఘానికి 20 సంవత్సరాల నుంచి ప్రధాన కార్యదర్శి చేస్తున్నాడు. ఈవీ టెక్నీషియన్ ప్రెసిడెంటు. ఈవీ టెక్నీషియన్ భవనం కూడా ఇక్కడనే మన గాయత్రి నగర్లో కట్టిండు. అది ఎమ్మెల్యే మన పద్మశాలిలో ఉన్నటువంటి హయ్యెస్ట్ ప్రెస్ రిపోర్టర్లు ప్రెస్లో హయ్యెస్ట్ పద్మశాలిలో ఉన్నారు. అయితే మన పద్మశాలి సమాజం ఏం చేసుకున్నా ప్రెస్లో వస్తలేదు. మనం ఎంత పెద్ద ప్రోగ్రాం చేయి, ఇవాళ మనము ఏ ప్రోగ్రాం చేస్తాము, దేవీ మాతలు మనం చేసినట్టు ఈ నిజామాబాద్ జిల్లానే కాదు తెలంగాణలో పేరు గాంచినాం మనం. కానీ ప్రెస్లో మాత్రం రాదు. దానికి రాకపోవడానికి కారణం ఏంది? వాళ్ళను మనం ప్రోత్సహిస్తలేము. కనుక ఒకరు మన దాంట్లో ఉంటే బాగుంటుంది, మన దాంట్లో ఉంటే కార్యవర్గంలో ఆయన్ని అన్నీ చూసుకుంటాడని మనం ఈ పొడ్డు గంగాప్రసాద్ గారిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి ఇప్పుడే యువకుడు గంగరాజు మాట్లాడారు. ఆయన ఆర్గనైజ్ సెక్రటరీ, యువకుడు, అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన కూడా ఒక యువకుడు ఉండాలి. చిన్న చిన్న పనులకు మనకు అందుబాటులో ఉంటాడు. వెంటనే పిలవగానే పోయి ఏదైనా వర్క్ ఉంటే చేయగలుగుతాడని మనం మన గంగరాజును తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ప్రచార కార్యదర్శి, నేనే ఇప్పుడు పరిచయం చేసుకున్నా కదా 6వ నంబర్ తర్పాధ్యక్షుడిని, నేనే ప్రచార కార్యదర్శి నిలబడ్డా. ఇలా అందరూ కూడా మా దగ్గర ఉన్నది మేధావి వర్గం. మేమందరూ ఇంకా చదువుకున్న వ్యక్తుల్ని, వివిధ హోదాల్లో పనిచేసిన వ్యక్తుల్ని, అనుభవం ఉన్న వ్యక్తుల్ని, మచ్చలేని వ్యక్తుల్ని. మా దగ్గర ఒక్క నాయకుడు చూడండి, మీరు ఒక్కసారి ఫోటోలు చూడండి, వ్యక్తిగత బయోడేటా చూడండి, ఎవ్వరికి కూడా మచ్చ లేకుండా మంచి మనసులతోటి మేము ముందడికి వచ్చినాం. కనుక మా మేధావి వర్గానికి మీ నిండు మనసుతోటి మా చక్రం గుర్తుకు ఓటేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకా మాకు వేరే తర్పాలున్నాయి కనుక నేను చాలా సబ్జెక్ట్ ఉంది, కానీ తర్పాలు ఇవాళ బాగా ఇచ్చిరు అందరూ. మాకు ఈరోజు 18 తర్పాలు చేయాలి.
4 బ్యాచ్లుగా వెళ్ళాం, నలుగురు 4 బ్యాచ్లు వెళ్ళాం. మా ఇంట వేరే ఉన్నారు, ఇంకా అభ్యర్థులు మాత్రం ముగ్గురు చొప్పున పంచుకున్నాం. కనుక మీది ఇది మన తరపు అనుకొని మేము వచ్చినాం, అన్యదా భావించద్దని తెలియజేస్తూ మీ మంచి ఆలోచనతోటి మా చక్రం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతోటి మాకు గెలిపిస్తారని, అత్యధిక మెజారిటీతో గెలిపించడం, మళ్ళీ మీరు పిలిస్తే మేము ఏవైతే చేసినామో అవన్నీ కూడా మేము గెలిచిన నెల నుంచే ప్రారంభానికి శ్రీకారం చుడతాం. ఒక్కొక్క పని ఒక్కొక్క విధంగా శ్రీకారం చుడతాం. మేము గెలిచిన విధంగానే ఈ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కనుక అందరు సెటరేట్ అయ్యి జూన్లో అయిపోతారు. మేము కూడా జూలై 1 నుంచి ఆ కార్యక్రమం మొదలు పెడతాం. ఆ తర్వాత మేము రెండేళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేసినామో దాన్ని అన్నీ కూడా ఒకటి ప్రారంభించి ముందడికి వెళ్తామని తెలియజేస్తూ, అదేవిధంగా కొంతమంది వాట్సాప్లో చూస్తున్నాం, వాట్సాప్లో అయితే ఇంత చాలా చూస్తున్నాం. ఇది రామబాణం అంటున్నారు. వాస్తవమే, అది రామబాణమే. బాణము రాముడి చేతిలో ఉంటుంది, బాణము రావణుడి చేతిలో ఉంటుంది, బాణము అర్జునుడి చేతిలో ఉంటుంది, బాణము పోటీ చేసే దుర్యోధనుడి చేతిలో ఉంటుంది. బాణం అనేది సరి సమానమైనటువంటి ఉన్నది. ధర్మం ఎంత ఉన్నదో అధర్మం నీతిలో కూడా అంతే ఉన్నది. ధర్మానికే ఉన్నది. అధర్ముడి చేతిలో బాణం చక్రం అసలే లేదు. బాణం మాత్రం అధర్ముడి చేతిలో ఉన్నది. అది దుర్యోధనుడి చేతిలో ఉన్నది, దుశ్శాసనుడి చేతిలో ఉన్నది, అది రావణుడి చేతిలో ఉన్నది. అది మీరు అందరూ గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ధర్మచక్రం విష్ణుమూర్తి చేతుల్లో ఉన్నది. ఈ ధర్మచక్రం సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతుల్లో ఉన్నది, ఇంకా దుశ్శాసన చేతిలో లేదు. అందుకనే మీరందరూ కూడా ఈ ధర్మచక్రంకు ఓటేసి ధర్మ పాలన చేయడానికి మీరు అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్రం గుర్తుకు ఓటేస్తారని నేను కోరుకుంటూ, నిన్ను మనసుతో దీవెనలు ఇస్తారని కోరుకుంటూ, జై మార్కండేయ, జై పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. చక్రం గుర్తుకే ఒక్క నిమిషం మా సభాధ్యక్షుడు పెంటి దేవదాస్ గారు, అలాగే మా గురువుగారు సురేంద్ర సార్ గారు, అదేవిధంగా 21వ తరగతి కార్యవర్గ సభ్యులు, గౌరవ అధ్యక్షులు మరియు 20వ తరగతి సభ్యులందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ మీకు అందరికీ తెలుసు కదా, 50 సంవత్సరాల నుంచి సంఘానికి భవనం కడతాం, బిల్డింగ్ కడతాం, శ్మశాన వాటికే కడతాం. ఇవన్నీ కామన్ ఉండాల్సిందే. వీటన్నిటికన్నా ముఖ్యమైనది మన పిల్లలకు విద్యా వైద్యం. మనకు కావాల్సింది విద్యా వైద్యం. ఎవరు కూడా విద్యా వైద్యం గురించి మాట్లాడలేదు, గవర్నమెంట్ చెప్తున్నారు అని చేయట్లేదు. కాబట్టి మేము మా కొండ బాపూజీ అభివృద్ధి కమిటీ ప్యానల్ టోటల్ అబ్జర్వ్ చేసి ఉంటారు, మొత్తం విద్యావంతులు ఉన్నారు. కాబట్టి మా ప్యానల్ని గెలిపించినట్లయితే తప్పనిసరిగా ప్రతి తరఫులో 68 తరఫులు ఉన్నాయి. ప్రతి తరఫులో హెల్త్ క్యాంపులు కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాం ప్రతి నెల. అదేవిధంగా ప్రతి నెల మన మార్కెటింగ్ మందిరంలో నిజామాబాద్లో ఉన్నటువంటి నిపుణులైన డాక్టర్లచే, నిపుణులైన డాక్టర్ బృందంచే మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం కాకుండా ఉచితంగా మందులను మా తరఫున పంపిణీ చేశామని హామీ ఇస్తూ, అదేవిధంగా విద్య అనేది అందరికీ తెలుసు, చాలా ఖర్చుతో కూడుకున్నది. స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మన ప్యానల్ కోశాధికారి మోర సాయి గారికి స్వాగతం. విద్యాపరంగా కూడా మేము తప్పనిసరిగా మమ్మల్ని గెలిపించినట్టయితే ప్రతి ఒక్కరు ఇంటర్ ఎస్ఎస్సీ వరకు చదివి ఆపేస్తున్నారు. మన పిల్లలు బాగున్నారు, ప్రతి ఒక్కరు కోరుకుంటారు. డిగ్రీ తర్వాత బీఈడీ, ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదో ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉండాలని కోరుకుంటారు. వాటికి సంబంధించిన దాని ప్లాన్ ప్రకారం కంపల్సరిగా మా యొక్క గుండా బాపూజీ అభివృద్ధి తరఫున వారికి స్పెషల్ కోచింగ్ కూడా అరేంజ్ చేస్తామని హామీ ఇస్తూ పెద్దలు సత్యకాలని మాట్లాడుతూ సభ్యులకు నమస్కారం. సూర్యకుమార్ తరఫ అధ్యక్షుడు కులబాంధవులు, అలాగే కొండాలక్ష్మి బాబు అభివృద్ధి కమిటీ యొక్క సభ్యులకు సాయంకాలం నమస్కారం. నేను మోర సాయి అధ్యక్షుడు, అలాగే టెక్నీషియన్ రైస్ అసోసియేషన్, ఇలాంటి టెక్నీషియన్ రైస్ అసోసియేషన్, వాసర నిత్యానంద సభ్యులు, నేను ఇలాగే అంటే కొన్ని సేవా కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో ఈ రకంగా వ్యాపారమైన సేవా కార్యక్రమం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఈ కొండా లక్ష్మణ్ బాబు చేసే అభివృద్ధి కమిటీలో నేను ప్రిన్సిపల్ అయి దీంట్లో
చేరడం జరిగింది. దాని కాదు ఈ 1 లక్షల బాబు ఈ కంపెనీ వాళ్ళు నాకు రైతులుగా చేయమని చేయడం దానికి సరైన నేర్చుకోవడం జరిగింది. సేవ చేయాలని ఇచ్చినట్టే నేను కూడా ఉన్న మార్కెట్ కంపెనీ బాబా నరసేవారు నేను ₹1,00,000 చందా ఇచ్చాను. కానీ ఏదైనా మనం లెక్కలేనప్పుడు చందా తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళకు జవాబుదారీగా ప్రతి పైసలు జవాబుదారీగా కానీ వాళ్ళు జవాబుదారీగా లేకుండా వాళ్ళు లెక్కలు చెప్పకుండా లేదా తప్పు చెప్పి ప్రతి లెక్కలు చెప్పేసి ప్రతి పైసలు జవాబుదారీగా ఉంటారని మీ అందరికీ కోరుకుంటాను. అలాగే నా సంఘంలో నా నిర్వహణ నేను చేసే సేవా కార్యక్రమంలో ఎవరైనా మా దగ్గర చనిపోతే ₹2,000 తీసుకున్నాను. 10,000 ఇస్తే మళ్ళీ 8,000 తీసుకున్నాను. అలా ₹2,000 తీసుకున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు నాకు దాంట్లో ఈ సంఘంలో చేయడం జరుగుతుంది. అందుకని తర్వాత కూడా నేను మెడికల్ లైన్లో ఉన్నాక తర్వాత మా ప్యానల్ వచ్చిన తర్వాత హెల్త్ క్యాంపులు పెట్టాలని ఆలోచన ఉంది. ప్రతి 2 నెలలకు 3 నెలలకు హెల్త్ క్యాంపులు పెట్టాలని మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నా. మీరు నాకు అవకాశం ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. తప్పా నంబర్ 28 అధ్యక్షులు తమ్ముడు పెంట దేవిదాస్ గారికి, అదేవిధంగా గౌరవ అధ్యక్షులైన మన లక్ష్మీనారాయణ అన్నగారికి, అదేవిధంగా అన్న పాత పెద్ద మనిషి గారికి, వారి తోటి సభ్యులందరికీ నాకు అందరూ సుపరిచితులే. గత 30 ఏళ్ళ సమయంలో కలుస్తూనే ఉన్నా. నేను ఏదో కార్యక్రమంలో మీ దగ్గర కలుస్తూనే ఉంటాను. ఇప్పుడు ఎలక్షన్ నిమిత్తం రేపు 25వ తారీఖు ఆదివారం మన పద్మశాలి ఉన్నత పాఠశాల ఇక్కడ సూర్యనగర్లో ఉంది కాబట్టి పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మీ కమిటీ వారికి నా చిన్న విన్నపం, మా మండలక్ష్మి అభివృద్ధి ప్యానల్ తరఫు నుంచి మీరు ఒక ఓటర్ లిస్టు పట్టుకొని పొద్దున ప్రతి సభ్యుడు ఓటింగ్ వేశాడా లేదా, ఓటింగ్ వేసిన వెయ్యని వారికి ఫోన్ చేసి చెప్పి అధిక సంఖ్యలో మీ తరఫా నుంచి ఓటింగ్ జరుగుతుందని ఆశిస్తున్నాం. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు న్యాయమైన మనిషి అక్కడ స్థానంలో సీట్లు పొందుతాడు. కాబట్టి మా యొక్క కోరిక, మా విన్నపం, మీరు ఖచ్చితంగా ఒకరోజు మాకు సేవ చేయండి. మా ప్యానెల్ గెలిస్తే 3 సంవత్సరాలు మీకు సేవ చేస్తాం. అదేవిధంగా గతంలో మేము ఏదైతే మా పెంటం దత్తాత్రేయ గారు అధ్యక్షులుగా పోటీ చేశారు, నేను కూడా అధ్యక్షులుగా పోటీ చేశాను. మేమిద్దరం గతంలో సమైక్య అభివృద్ధి ప్యానెల్ అని మా పెంటం దత్తాత్రేయ గారు చైర్మన్గా ఉండే అప్పుడు మాకు ఆ చైర్మన్ ద్వారానే మా కమిటీని నిర్ణయించడం జరిగింది. అన్ని తరఫాధ్యక్షుల సమక్షంలో సమైక్య ప్యానెల్లను మీ ముందరికి 2018లో రావడం జరిగింది. అప్పుడు మీరందరూ మా ప్యానెల్కు బ్రహ్మరథం పట్టిండు. కనివిని ఎరగని రీతిలో ఓట్లేసి 1000 ఓట్ల మెజార్టీతో మీకు గెలిపించినందుకు మా పాత పద్మశాలి కమిటీ తరఫు నుంచి, మా సమైక్య అభివృద్ధి ప్యానెల్ తరఫు నుంచి మీ అందరికీ పాదాభివందనాలు తెలుస్తూ మరొకసారి మీ తరఫుకు వచ్చిన ఓటు అడగడానికి రేపు జరగబోయే 25వ తారీఖు నాడు పట్టణ పద్మశాలి, నగర పద్మశాలి సంఘం ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పుడు గతంలో చేసిన తప్పిదం మరొకసారి చేయదనుకొని ఇప్పుడు కలిసి మేము ప్యానల్ని తయారు చేస్తాం, కలిసి మేము ముందరికి వచ్చాం. గతంలో మేము ఇద్దరం కొట్లాడుకుంటే మాకు 2300 ఓట్లు వచ్చాయి. 3వ ప్యానల్కు 1500 ఓట్లతో గెలిచింది. కాబట్టి ఇప్పుడు మేము ఇద్దరం కలిసాం. కాబట్టి మాకు గట్టి పట్టు ఉంటుంది, మీ అందరి సహకారం ఉంటుందని కూడా ఆశిస్తున్నాను. రేపు గతంలో మేము పట్టణ పద్మశాలి సంఘం ఎలక్షన్లో గెలిపించినందుకు ఏదైతే మేము మేనిఫెస్టోలో కళ్యాణ మండపం డెవలప్మెంటు, మార్కండేయ మందిరం డెవలప్మెంటు, శ్మశాన వాటిక డెవలప్మెంటు, అదేవిధంగా మన పద్మశాలి హాస్టల్ డెవలప్మెంటు, మన బోర్గేట్ కళ్యాణ మండపం కోసం డెవలప్మెంట్ కోసమని పడతామని మీకు హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే గతంలో నేను బీజేపీ పార్టీలో ఉండింది. అప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు నేను పద్మశాలి సోదరుగా మీ ముందరికి వచ్చినప్పుడు మీరు అఖండ మెజార్టీతో గెలిపించినందుకు మిమ్మల్ని కూడా అడగకుండా మేము వేరే పార్టీలకు పోవద్దని మీ తరఫు అధ్యక్షులు మీటింగ్ పెట్టినప్పుడు లక్ష్మీనారాయణ అన్నగారు మార్కండేయ మందిరంలో ఆ మీటింగ్లో పాల్గొన్నారు. అన్నగారు మరి
టీఆర్ఎస్ పార్టీలో నన్ను రమ్మంటున్నారు. మరి ఏదైతే నేను ప్రమాణ స్వీకారం చేశానో అది బ్రహ్మాండంగా కనివిని ఎరగని రీతిలో ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ ప్రమాణ స్వీకారంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అందరినీ పిలవడం జరిగింది. దాన్ని చూసి గణేష్ గుప్తా గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే చూసి సత్యపాల్ గారిని మన ప్యానెల్లో మన పార్టీలోకి చేర్చుకుంటే మన పద్మశాలి సోదరులు ఆయన ఏంటుంటారని ఆయన ఒక 7-8 నెలలు బిల్లా మహేష్ గారు అప్పుడు చురుకుగా టీఆర్ఎస్ పార్టీలో పాల్గొంటుంటారు కాబట్టి బిల్లా మహేష్ ద్వారా రాయబారం ఒక 7-8 నెలలు నడిస్తే నేను మా అధ్యక్షులతో మాట్లాడి అధ్యక్షులు గారు అందరూ ఒకటే మాట చెప్పారు. మా మార్కండేయ మందిరంలో రూలింగ్ గవర్నమెంట్కి పోతే సత్యపాల్ గారు మీరు ఏమనుకున్నాయి అవన్నీ ఫండ్స్ వస్తాయి, మన సంఘాలు డెవలప్మెంట్ అవుతాయి, మన మార్కండేయ మందిరం డెవలప్మెంట్ అవుతుంది, శ్మశాన వాటిక డెవలప్మెంట్ అవుతుంది, కళ్యాణ మండపం డెవలప్మెంట్ అవుతుంది అంటే మీ అందరు చెప్పిన దాని తర్వాత మళ్ళీ నేను క్లాత్ భవన్ అసోసియేషన్ వాళ్ళు కూడా మన కోర్టేజ్ గెలిపించారు కాబట్టి ఆ పెద్ద మనుషులు కూడా ఒక మాట అడిగి పోతే బాగుంటుందని వారితో వారు కూడా అదే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మీ అందరి సమక్షంలోనే నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాను. జాయిన్ కాకముందు కూడా అడిగాను, అయ్యా నేను టీఆర్ఎస్ పార్టీలో పోతే మనోళ్ళందరూ బీజేపీలో ఉన్నారు, మరి బీజేపీకి ఓటేస్తే నా విలువ పాడైపోతుంది అని అంటే లేదు మీరు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాం, మన సంఘాలు డెవలప్ అవుతాయని మాట ఇవ్వడం ద్వారానే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాను. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాగానే ఒకటే అడిగాను నేను, మా పద్మశాలి సంఘాలు డెవలప్ కావాలా, మా శ్మశాన వాటిక డెవలప్ కావాలా, మా కళ్యాణ మండపం డెవలప్ కావాలా, మా మార్కండేయ మందిరం డెవలప్ కావాలా, అదేవిధంగా మా శ్మశాన వాటిక పద్మశాలి హాస్టల్ డెవలప్మెంట్ కావాలని అడిగితే వారు ₹1,00,00,000 మన ₹1,00,00,000 మన పద్మశాలి హాస్టల్కి ఇవ్వడం జరిగింది. శ్మశాన వాటికకు 20 లక్షలతో స్నానాల గదులు కట్టించడం జరిగింది. అదేవిధంగా బోర్గం కళ్యాణ మండపానికి ₹1,00,00,000 ఇవ్వడం జరిగింది. మన మార్కండేయ మందిరానికి 25 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మినీ కళ్యాణ మండపానికి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 50 లక్షలతో మేము కళ్యాణ మండపాన్ని కట్టి మళ్ళీ దానికి ఫండ్స్ తక్కువ పడుతున్నాయని అడిగితే ఏప్రిల్లో ఇస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు నా సమయం నేను ఏదైతే 1.5 సంవత్సరాల కాలంలో నేను అధ్యక్షుడిగా ఉన్నా, దాని తర్వాత నా అదృష్టం బాగలేక కరోనా ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా కరోనా రావడం జరిగింది. 2 సంవత్సరాల దాకా ఒక మీటింగ్ కూడా పెట్టలేము. కరోనా తగ్గిన తర్వాత మీటింగ్ పెడితే అయిపోయింది నీ పీరియడ్, టైం అయిపోయింది నీది, ఎలక్షన్ పెట్టుండని మన విపక్ష సభ్యులందరూ గోల చేస్తే మనస్తాపం చెంది ఎలక్షన్ పెట్టడం జరిగింది. దానికి అప్పుడు అది పరిపూర్ణం చేయక బయటకు వచ్చినాక కూడా ఆ ₹1,00,00,000 నేను ఇప్పించడం జరిగింది. వారు ఇప్పుడు 50 లక్షలతో నేను బిల్డింగ్ కట్టిన దానికి ఇస్తున్నారు. దానికి కాంట్రాక్టర్ గారు మన దాబా నర్సేనే కాబట్టి వారే ఫండ్స్ అన్ని పెట్టి కళ్యాణ మండపాన్ని కట్టేయాలి. కానీ ఆయన చేసిన తప్పిదం ఏంటంటే మన ప్రేమగా మార్కండేయ మందిరానికి ₹1,32,00,000 చందాలు ఇవ్వడం ద్వారా ఆ చందాలను వాడి కళ్యాణ మండపం కట్టాడు. ఇప్పుడు ₹50 లక్షలు రిటర్న్ వెళ్ళిపోయినాయి. ఈ చేసిన తప్పిదం వల్ల మన సమాజానికి ₹50 లక్షల గవర్నమెంట్ ఫండ్ రిటర్న్ పోయినాను ఘంటాపదంగా మీకు చెప్తున్నాను. అదేవిధంగా మన మార్కండేయ మందిరానికి 25 లక్షలు ఆ ఫండ్ కూడా దానికి కూడా కాంట్రాక్టర్ మన బుజ్జేటి వెంకటేశ్వర కాబట్టి పూర్తి బాధ్యత ఆయనదే ఉంటుంది. ఎందుకంటే ఆయననే డబ్బులు వెచ్చించి మన మెజర్మెంట్ చేయించి బిల్స్ పెట్టేసి ఆయనకు పేమెంట్ వస్తుంది. కానీ ఏదైతే మనం చందాలు ఇచ్చినామో ఆ చందాల ద్వారానే మార్కండేయ మందిరం డెవలప్మెంట్ చేశారు. నాకు 7 లక్షలు వచ్చినాయి చెప్తున్నారు, ఇంకా ₹15 లక్షల రిటర్న్ పోయినాయి అంటున్నారు. ఇది ఎంత మట్టుకు సమంజసం? గవర్నమెంట్ ఫండ్ మీకు అందరికీ 5-5 లక్షలు ఇప్పించాము. ప్రతి 5-5 లక్షల 3.5 లక్షల పని అయితే చేయించుకున్నారా లేదా అధ్యక్ష? మీరు బాగా అధ్యక్షుల గారికి గతంలో మీకు 5-5 లక్షలు 2 సార్లు ఇప్పించాము. మీరు కాంట్రాక్టర్తో పని చేయించుకున్నారా లేదా? అదే బాధ్యత మన అధ్యక్షుడు కూడా ఉంటుంది కదా, ఆయన కూడా మన కాంట్రాక్టర్ కాబట్టి ఆయన కూడా పని పరిపూర్ణం చేయాలని మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ పరిపూర్ణం కాలేదు. దాని ఫండ్స్ కూడా కొన్ని రాలేవని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దానికి రావాల్సిన 18 లక్షలు కాదు, మన బుజ్జేటి వెంకట నరసయ్య గారే దానికి కాంట్రాక్టర్ కాబట్టి పూర్తి బాధ్యత ఆయనే వహించాలి. మన కళ్యాణ మండపాన్ని 46 లక్షల వాపసు పోయింది, దానికి కూడా అతనే పూర్తి బాధ్యత వహించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఏదైతే 54 లక్షలు ఖర్చు పెట్టాడో ఆయన పెట్టిన ఫ్యాన్లకు ఒక దాత, ఎలక్ట్రీషియన్ సామాన్లకు ఒక దాత, బండలకు ఒక దాత, అవి కూడా ఖర్చులలో రాసిండు. ఇవి ఖర్చుల రూపంలో అయినాయని అంటే అందులో ఎంత తప్పులు జరుగుతున్నాయో లెక్కలలో మీరు ఆలోచించాలి. ఒక ప్రతిష్టాపన కార్యక్రమానికి 5 రోజుల కార్యక్రమానికి 36 లక్షలు ₹18 లక్షల వెచ్చించినామని చెప్తున్నారు. 18 లక్షలు ప్రతిష్టాపన కార్యక్రమానికి జరుగుతుందా? మీ అందరికీ తెలుసు, అన్ని గుళ్ళల్లో ప్రతిష్టాపన కార్యక్రమాలు మీరు కూడా చూసిండొచ్చు. ఇదొకటి. అదేవిధంగా ఏదైతే వాళ్ళు 1.5 సంవత్సరంలో లెక్కలు
మా ముందర పెట్టారో మాకు 1.5 సంవత్సరాలు 6 లక్షల రూపాయలు సదర్ ఖర్చులు, చాయ్ పానీ బిస్కెట్ ఖర్చులు సదర్ ఖర్చులని 1.5 సంవత్సరంలో చూపించారు. మేము 4.5 సంవత్సరాలు చేసాము, 12,000 రూపాయలు సదర్ ఖర్చులు ఉన్నాయి. మరి వీరు చేసిన సదర్ ఖర్చులు ఏంటి అంటే ఏం చేసిండ్రు ఆ డబ్బులు? 6 లక్షలు 1.5 ఇయర్లో ఎంత ఖర్చు అన్నట్టు? ఒక నెలకు సదర్ ఖర్చులు ఏముంటుంది? జనరల్ బాడీ మీటింగ్ పెడితే మా అంటే 5,000 10,000 ఖర్చు అవుతుంది. ఏదన్నా ఈసీ మీటింగ్ పెట్టుకుంటే 500 600 రూపాయలు ఖర్చు అయితే చాయ్ పానీ బిస్కెట్, ఇంకేం ఖర్చులు ఉంటాయండి? అదే శ్మశాన వాటికలో ఖర్చులు రాశాడు 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయల ఖర్చు. మీరు అన్నీ ఒక్కసారి ఆ స్టేట్మెంట్ని చూడండి, మీకైతే తెలుసు. మీరు వకీల దగ్గర పనిచేశారు, ఆ లెక్కలు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు చూపెట్టిన లెక్కలన్నీ భూమి ఖాతా లెక్కలు ఉన్నాయి. దానికి ఆడిట్ చేపియాలని 3 పర్యాయాలు జనరల్ బాడీ మీటింగ్లో మేము వారికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. అన్ని కర్మాధ్యక్షులు కూడా గంటాపరంగా ఆడిట్ చేపియాలని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆడిట్ చేపించకుండా ఒంటెత్తి పోగొడుతూనే ఎలక్షన్కి పోయిండ్రు. ఎలక్షన్కి పోయిందని మేము ఆపితే మా మీద బురద జల్లుతారు, ఓడిపోతారన్న భయంకు ఎలక్షన్ ఆపుతారని, అందుకే మేము ఎలక్షన్ ఆపకుండా పోటీలో బరిలో ఉన్నాం. కాబట్టి మీరందరూ ఆలోచించండి. రేపు మా ప్యానల్ని మీరు గెలిపిస్తే పూజా తప్పకుండా రూపాయి లెక్క తీసి ఆ ఆడిట్ కమిటీ వేయించి ఈ 68 సంఘాలకు కూడా మేము ఆ కాపీలు పంపిస్తామని కూడా చెప్తున్నాం. దానికి బాధ్యులైన వారిని కఠినంగా దోషులుగా గుర్తిస్తామని కూడా మేము హామీస్తున్నాం. కాబట్టి మీరందరూ మనసు పూర్తిగా మా సూర్యుని గుర్తు, మా ఈ చక్రం గుర్తుకు 11 చక్రం గుర్తులకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ అందరూ కూడా 25 తారీఖు నాడు ఓటింగ్లో పాల్గొని 11 చక్రాలు ఉంటాయి, 11 చక్రాలకు మేము ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ ఈ సమయం కేటాయించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకొక విషయం, రేపు మా ప్యానల్ గెలిస్తే మళ్ళీ మన సంఘాల డెవలప్మెంట్స్ కోసమే ఫండ్స్ తెస్తామని కూడా మీకు హామీస్తున్నాం. ఎందుకంటే అమృతపూర్ గంగాధర్ కానీ వెంకట దత్తాత్రి గారు కానీ రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఫండ్స్ ఇప్పించే బాధ్యత మా ప్యానల్ పై ఉంటుంది. మీ తరఫున కూడా మేము ఖచ్చితంగా ఇప్పిస్తామని హామీస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు గుడికి చేసేదేం లేదు, కళ్యాణ మండపానికి చేసేదేం లేదు, శ్మశాన వాటికకు చేసేదేం లేదు. మనం సామాజిక సేవ, గరీబులకు సేవ, అదేవిధంగా ప్రతిభా పురస్కారాలు ఇలాంటి కార్యక్రమాలకు ముందుండి చేద్దాం. మీ అందరూ తోడుంటే రేపు మంచి ప్యానల్ వస్తుందని ఆశిస్తూ ఈ సమయం కేటాయించినందుకు మీ అందరికీ పాదాభివందనాలు చేస్తూ మీ అందరూ మా చక్ర ప్యానల్ రావడం జరిగింది. అందులో మన మాజీ నగరాధ్యక్షుడు సత్యపాల్ గారు రావడం నిజంగా ఏం చెప్పాలంటే గతంలో సత్యపాల్ గారు మొదటి నుంచి సంఘం వెన్నంటే ఉంటారు. హాస్టల్లో కానీ ఇలా కానీ మొదటి నుంచి వెన్నంటూ ఉంటారు. సంఘంలో సోషల్ వర్గాల్లో చెప్పుకుంటారు. ఇక దీని గురించి మనం ఓట్ల గురించి చెప్పడం జరుగుతుంది. అందుకని ఏదైనా మనం కూడా మన వీలైన కాడికి మనస్ఫూర్తిగా ఓటేసి గెలిపించాలంటే జై మార్కండేయ, జై పద్మశాలి. నిజామాబాద్ పద్మశాలి సోదరులందరికీ రేపు జరగబోయే పట్టణ నగర పద్మశాలి సంఘం ఎలక్షన్స్ మన పూసలగల్లి మన క్లాత్ భవన్ అసోసియేషన్ ఉన్నత పాఠశాల సూర్యనగర్లో గల స్కూల్లో పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ప్రతి పద్మశాలి సోదరమణులు ఓటు హక్కు ఎవరికి ఉన్నదో వారందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మా కొండ లక్ష్మణ్ బాబు అభివృద్ధి కమిటీ ప్యానల్ తరఫున విన్నవించుకుంటున్నాం. మా ప్యానల్ వెంకట దత్తాత్రి గారు ప్రెసిడెంట్గా నిలబడ్డారు. మాది చక్రం గుర్తు. మీరు 11 గుర్తు చక్రాలకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ రాబోయే కాలంలో ఏ విధంగానైతే గతంలో మేము మా పద్మశాలి కమిటీ తరపు నుంచి ఏ విధంగానైతే గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చి మన పద్మశాలి సంఘాలు డెవలప్మెంట్ చేశాము, మన మార్కండేయ మందిరం డెవలప్మెంట్ చేశాము, మన కళ్యాణ మండపం డెవలప్మెంట్ చేశాము, అదేవిధంగా మన పద్మశాలి హాస్టల్లో ₹1,00,00,000 ఫండ్స్తో బిల్డింగ్ని కట్టాము. అదేవిధంగా రేపు మా ప్యానల్ గెలిస్తే మళ్ళీ గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చి డెవలప్మెంట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మన గుడిలో చేసేదేం లేదు, కళ్యాణ మండపంలో చేసేదేం లేదు, శ్మశాన వాటికల్లో చేసేదేం లేదు, అన్నిటికీ డెవలప్మెంట్స్ అయిపోయినాయి. కాబట్టి మీరు కొత్త వారికి ఛాన్స్ ఇస్తే మళ్ళీ కొత్త వారి ప్లాన్స్ ప్రకారం అక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేసేది ఉంటే డెవలప్మెంట్ కూడా చేస్తామని మీకు హామీస్తూ మీరందరూ మా చక్రం గుర్తుకు 11 గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ అందరికీ పద్మశాలి సోదరులందరికీ తరఫా అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా నిజామాబాద్లో ఉన్న చేనేత సభ్యులకు, చేనేత కమిటీ బాధ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. జై మార్కండేయ, జై మార్కండేయ.
నేను మోరసాయిలు నేను రెగ్యులర్గా కాంటాక్ట్ చేసే అభ్యర్థిని. నా పేరు మోరసాయిలు, కడప నంబర్ 23 అధ్యక్షులు, కూరగాయలు మార్కెట్ నెంబర్ కదా. అలాగే నేను నిజామాబాద్ జిల్లా చెల్లిస్ ఎంపీటీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అలాగే బాసర్ నిత్యానంద సర్పంచ్ నేను జాయింట్ సెక్రటరీని. నేను ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ చేసే అభివృద్ధి కమిటీ యొక్క మా పనులు చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ జాబ్ నేను చేయడం జరిగింది. దానికి వీళ్ళు నాకు అవకాశం ఇచ్చేసి అది ప్రజలుగా చేయమన్నందుకు నేను పోటీ చేస్తున్నాను. నేను ఇంతవరకు అంటే మా తరఫున 0 బ్యాలెన్స్ తీసుకొని నేను అక్కడ వేసుకొని తిన్నంత బిల్డింగ్ కట్టి చేసిన నాకు సేవ బాగుపడి చాలా ఇష్టము. అలాగే ఈ యొక్క ఏదైతే మార్కెట్ లెవెల్ ఉన్నప్పుడు ఇప్పుడు బాడీ కూడా నేను 2 లక్షల రూపాయలు చందా ఇచ్చాను. అంటే ప్రతి వారి దగ్గర డబ్బు తీసుకొని చందా తీసుకున్నప్పుడు ప్రతి వారికి జవాబుదారీగా ఉండాలి. ఏదో మేము తీసుకున్నామో పని చేసామో అయిపోయింది కరెక్ట్ కాదు. అవన్నీ తప్పుడు లెక్కలు ఉన్నాయి, తప్పుడు కరగలని కూడా ఉన్నది. మీరందరికీ వాట్సాప్లో వచ్చేసేటప్పుడు ఒక్కొక్క ఖర్చు ఇవ్వలేదు. అందుకని నేను ఈ పదవిని నేను ఇంతవరకు ఎక్కడ చేసిన నిజాయితీగా ఇచ్చిన మా అసోసియేషన్ జిల్లా అసోసియేషన్ కూడా నేను తొందరగా ఉన్నాయంట ఇక్కడ ఎలాంటి మచ్చ లేకుండా పనిచేస్తున్నాను. అలాగే ఈ సంఘంలో కూడా రేపు మా కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ యొక్క ప్యానెల్ని గెలిపించి అందులో నేను నిజాయితీగా పనిచేసి ప్రతి పైసకు నేను జవాబుదారీగా ఉంటానని మీ అందరికీ హామీస్తున్నాను. అలాగే నేను మెడికల్ లైన్లో ఉన్నాను కనుక మధ్యాహ్నం 3 నెలలకు 4 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపులు పెట్టించాలనే ఆలోచన కూడా నాకు నేను మెడికల్ లైన్లో ఉన్న కనుక హెల్త్ క్యాంపులు పెట్టించాను. అది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై పద్మశాలి. సర్పా నంబర్ 7 భావన రుచి తరఫా అధ్యక్షులైన మా నాగేశ్వర్ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు అన్న ముఖ్యమన్న గారికి, లక్ష్మీనారాయణ అన్న గారికి, వారి కమిటీ సభ్యులకు, మా పెద్ద మనిషి బొమ్మదండి నర్సయ్య గారు, నేను యూత్లో ప్రెసిడెంట్ ఉన్నప్పటి సంది పెద్ద మనిషి నేనంటే ఏందో నేను చేసే కార్యక్రమాలకు ఇన్స్పైర్ అవుతాడు. పెద్ద మనిషికి చాలా అనుభవం ఉంది. ఈ పెద్ద మనిషి నాకు నా తండ్రిలాగా, అదేవిధంగా ఈ తోటి సభ్యులందరూ నాకు అన్నదమ్ములాగా, అక్క చెల్లెల్లాగా. రేపు అనగా 25వ తారీఖు ఆదివారం నాడు మన పద్మశాలి ఉన్నత పాఠశాలలో మన నగర పద్మశాలి సంఘం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ కమిటీ వారికి నా చిన్న విన్నపం, మా కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ప్యానెల్ తరఫు నుంచి పొద్దున్నే 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మీ ఓటర్ లిస్టు తీసుకొని మన తరఫా సభ్యులందరూ ఓటేసిరా లేదా, ఓటేయకుంటే ఫోన్ చేసి మా కోసం మీరు ఒక్కరోజు కష్టపడితే 3 సంవత్సరాలు మా ప్యానెల్ గెలిచిన తర్వాత 3 సంవత్సరాలు మీకు సేవ చేస్తామని కూడా హామీస్తున్నాం. కాబట్టి ఆనాడు ఒక్కనాడు మన తరఫాలో ఉన్న ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకుంటే న్యాయమైన మనిషి ఆ పీఠం మీద కూర్చుంటాడని మా యొక్క ఆశ. కాబట్టి గతంలో మీ దగ్గరికి మేము మా సమైక్య అభివృద్ధి ప్యానెల్ అని అప్పుడు మా ప్రెసిడెంట్ దత్తాత్రి గారు మా ప్యానెల్కు రథసారథిగా ఉండింది. ఆ ప్యానెల్ ద్వారా మీ ముందరికి 2018లో ఎలక్షన్లో మీ ముందరికి రావడం జరిగింది. మా ప్యానెల్కు మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు, ఎందుకంటే కనివిని ఎరగని రీతిలో ఓట్లేసి 1000 ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు, జీవితంలో కూడా ఏ అధ్యక్షుడు మళ్ళీ గెలవడు, అలాంటి మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు మీ అందరికీ పాదాభివందనాలు మరొకసారి తెలుపుతూ, ఇప్పుడు కూడా మరొకసారి మా కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ప్యానెల్ ద్వారా మీ ముందరికి ఓటు అడగడానికి వచ్చాం. కాబట్టి మీరందరూ దయచేసి మా చక్రం గుర్తు 11 చక్రాల గుర్తుకు ఓటేసి మీ ఓటు మా గెలుపుకు నాందిగా ఉంటుంది. కాబట్టి మీరు వేసిన పిదప మా ప్యానెల్ వస్తే గతంలో నేను ఏ విధంగానైతే గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చి మన సంఘాల డెవలప్మెంట్స్ కోసం పూనుకున్నాను, అదందరికీ మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంఘానికి 2 పర్యాయాలు 5-5 లక్షలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మన మార్కండే మందిరానికి 25 లక్షల రూపాయలు తేవడం జరిగింది. అదేవిధంగా మన మార్కండే మినీ కళ్యాణ మండపం కోసం ఫస్ట్ ఫేజ్లో 50 లక్షలతో నేను కళ్యాణ మండపం నా సమయంలో కట్టడం జరిగింది. సెకండ్ ఫేజ్ డబ్బులు తక్కువడుతున్నాయంటే ఆ అమౌంట్ వచ్చే వరకు ఎలక్షన్స్ అయినాయి, మేము ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత 3 రోజుల్లో ₹1 కోటి రావడం జరిగింది.
ఈ విధంగా మన పద్మశాలి హాస్టల్ కూడా ₹1,00,00,000 దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ పాత కమిటీ బాగలేదంటే యాదగిరి సార్ని, మన పెంటన్ దత్తాత్రి గారిని, బిల్లా మహేష్ గారిని, రచ్చ మురళి గారిని ఆ కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉండి అది ₹1,00,00,000 ఫండ్ వాపసు పోకుండా ఆ బిల్డింగ్ కట్టడం జరిగింది. రేపు ఇట్లా మీరు మమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ మన సంఘాలకు ఏదైతే అమృతపూర్ గంగాధర్ ఉన్నారో, ఇదే పెంటన్ దత్తాత్రి గారు ఉన్నారో, అప్పుడు నేను టీఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు మీరు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మళ్ళొక్కసారి మీ అందరికీ తరఫా సంఘాలందరికీ మళ్ళొక్కసారి 5 లక్షలు ఇప్పించే భాగ్యం మాకు కల్పిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఇంకా మనం చేసే పని కొద్దిగానే ఉంది. ఏదంటే మార్కండే మందిరం డెవలప్మెంట్ అయిపోయింది, కళ్యాణ మండపం డెవలప్మెంట్ అయిపోయింది, పద్మశాలి హాస్టల్లో బిల్డింగ్ దానికోసం పాటుపడాలి. ఇప్పుడు పద్మశాలి హాస్టల్లో పద్మశాలి ఎలక్షన్స్ పెట్టి పద్మశాలికి మంచి కమిటీని తెచ్చి దాని డెవలప్మెంట్ కోసం మేము ఈ 3 సంవత్సరాల్లో పూనుకుంటామని కూడా మీకు హామీస్తున్నాము. అదేవిధంగా ఏదైతే కళ్యాణ మండపం మన అమృతపూర్ గంగాధర్ గారు కొన్న స్థలం ఉందో ఆ స్థలానికి కూడా గవర్నమెంట్ ఫండ్స్ తెప్పించి ఆల్రెడీ ₹20 లక్షల శాంక్షన్ అయింది. దానికి రిటర్నింగ్ వాల్ కట్టడానికి ఏదైతే అక్కడ మనకు చెరువు ఒడ్డుకుంది కాబట్టి రిటర్నింగ్ వాల్ కట్టి దానికి మొరవేసి దాన్ని కూడా మళ్ళీ భూమి పూజ చేసి అందరి సహకారంతో రాబోయే 3 సంవత్సరాల్లో అక్కడ కళ్యాణ మండపం కట్టి మన పద్మశాలి సోదరులకు అంకితం చేస్తామని కూడా మా ప్యానెల్ ద్వారా మీకు బల్లబుద్ధి చెప్తున్నాను. అదేవిధంగా ఏదైతే మన అనిల్ గారు ఉన్నారో, ఈరవత్తిని అనిల్ గారు మనకు 2400 గజాల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పడం జరిగింది. అది అక్కడ ఉత్తర తిరుపతి దగ్గర ఉన్నది కాబట్టి అలాన్ని కూడా ఆ వర్గాన్ని ఈ వర్గాన్ని అందరినీ కలుపుకొని మా ప్యానల్ని మీరు గెలిపించినా గెలిపించకుండా ఆ ప్యానల్తో కలిసి మేము ఖచ్చితంగా అక్కడ కూడా కళ్యాణ మండపం కట్టి మన సంఘాలకు దాన్ని ఇచ్చేస్తామని కూడా మీకు హామీస్తున్నాం. కాబట్టి మీరందరూ ఆలోచించండి దయచేసి. ఎందుకంటే మాదంతా ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్, అనుభవజ్ఞులు, పాత కమిటీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మా పెంటన్ దత్తాత్రి గారు రిటైర్డ్ ఎంఆర్ఓ, వీరైతే వారి సంఘంలో 35 లక్షలతోని కళ్యాణ మండపాన్ని కట్టారు. సంవత్సరానికి ₹10 లక్షల ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు అక్కడ. అదేవిధంగా మన చోటి భూమేశ్వర్ గారు, ఈయన రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లో డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. వీరు ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. వీరు గతంలో మా పాలనలో ఉపాధ్యక్షులుగా పనిచేశారు. వారికి ప్రమోషన్గా ఇప్పుడు ప్రధాన కార్యదర్శి పదవి కేటాయించాం కాబట్టి అతడు కూడా చాలా ఉన్నతమైన మనిషి. అదేవిధంగా మోర సాయిల్ గారు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ దానికి క్యాషియర్గా పనిచేస్తున్నారు కాబట్టి రూపాయి లెక్క తప్పకుండా అతను లెక్క చూపిస్తాడని కూడా ఆయనపై మాకు నమ్మకం ఉంది కాబట్టి అసెంబ్లీ క్యాండిడేట్ని క్యాషియర్గా నిలబెట్టాం. అదేవిధంగా భీమర్తి రవి మీ అందరికీ సుపరిచితుడే. ఏ పనున్నా భీమర్తి రవి, సంఘం అంటేనే భీమర్తి రవి, మార్కండే మందిరం అంటేనే భీమర్తి రవి అనే ఒక మచ్చ ఆయనకున్నది కాబట్టి గత 2 పర్యాయాలు అయినా భీమర్తి రవి గారు ఉపాధ్యక్షులుగా పోటీ చేశారు. మళ్ళీ ఆయనకు ఉపాధ్యక్ష పదవి కల్పించాము. అదేవిధంగా కన్న దుబ్బరాజం అని రిటైర్డ్ లెక్చరర్ ఈయన. ఏదైతే మన గిరిరాజ్ కాలేజ్, మన తెలంగాణలోనే ఫేమస్ గిరిరాజ్ కాలేజ్కు ఆయన ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అవ్వడం జరిగింది. ఈయన కన్న శ్రీనివాస్, క్లాస్ భవన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళ అన్నగారు కన్న దుబ్బరాజం. మన పూసలగల్లి తరఫు ఒక క్యాషియరు, వారు మాకు వైస్ ప్రెసిడెంట్గా ఏదైతే మేము చేసే కార్యక్రమాలు కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా చేసే పనుల కోసం ఇన్స్పైర్ అయ్యి మా ప్యానెల్కు రావడం జరిగింది. అదేవిధంగా బాగుల శ్రీనివాస్ గారు, ఈయన ట్యాక్స్ కన్సల్టెంట్, ఈయన కూడా ఒక తరఫా అధ్యక్షుడు, మన ముదిగొండ మనవరి తరఫా పార్టీ ఢిల్లీ తరఫా అధ్యక్షుడు. వీరు కూడా చురుకైన పాత్ర పోషిస్తారని వారికి ఒక సభ్యత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన భూస రవి, ఈయన మన అమలవాడి తరఫా అంబేద్కర్ నగర్ తరఫా సెక్రటరీ. 5 మంది అధ్యక్షులు పోయినా కానీ ప్రధాన కార్యదర్శిగా ఆయననే ఉంచుకున్నారండి. ఆయన చేసిన కార్యక్రమాలకు ఇన్స్పైర్ అయ్యే ఆయన అదే ప్రధాన కార్యదర్శి పోస్టులో అలా సంఘం కట్టిన పూర్తి బాధ్యత కూడా అతనిదే కాబట్టి ఆయనను మేము జాయింట్ సెక్రటరీగా నిర్ణయించుకున్నాము. అదేవిధంగా 1వ నంబర్ తరఫా ప్రసాద్, బీజీకే ప్రసాద్ అని ఆయన V6 ఛానల్లో క్రిమినల్కు పనిచేస్తాడు కాబట్టి ఒక ఛానల్కి సంబంధించిన వాళ్ళు, ఒక ప్రెస్కి సంబంధించిన వాళ్ళు మన సంఘానికి ఉంటే మన సంఘం డెవలప్మెంట్స్ కానీ మన సంఘం బాగోగులు కానీ అన్నీ చూసుకుంటారు. కానీ చురుకైన పిల్లగాడు కాబట్టి ప్రసాద్ గారికి జాయింట్ సెక్రటరీ హోదా కల్పించడం జరిగింది. అదేవిధంగా సుభాష్ గారు, ఈయన మన గాజులపేట తరఫా అధ్యక్షులు. గతంలో వీరు వాళ్ళ ప్యానల్లో నిలబడి ఓడిపోయారు. వాళ్ళు చేసిన తప్పు విధానాలకు మనకు ఇన్స్పైర్ అయ్యి మన ప్యానల్లో జాయింట్ సెక్రటరీగా నిలబడడం జరిగింది. అదేవిధంగా భూస శ్రీనివాస్ అని, ఈయన LIC
ఏజెంటు, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాడు, ఆయన కూడా 6వ తరఫా అధ్యక్షుడు. వీరు కూడా మన పట్టణ పద్మశాలి సంఘంలో చురుకైన పాత్ర పోషిస్తారని ఈయన ప్రచార కార్యదర్శిగా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా కస్తూరి గంగరాజు, మీ అందరికీ గత 15-20 ఏళ్ళ సంది గంగరాజు అంటే ఎవరో తెలుసు. ఆయన జిల్లా యువజన సంఘానికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు, చురుకైన పాత్ర ఉంటుంది కాబట్టి ఆయనకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల మెలికలు ఉన్న కమిటీని మేము ముందటించాం కాబట్టి రేపు రాబోయే కాలంలో మా ప్యానల్కు అత్యధిక ఓట్లేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ సమయం కల్పించినందుకు మీ అందరికీ, తోటి సభ్యులకు, కమిటీ కార్యవర్గానికి, మహిళా సోదరులకి మా జై పద్మశాలి. నేడు పట్టణ పద్మశాలి, నగర పద్మశాలి ఎలక్షన్స్ నిమిత్తం 7వ తరఫాకు రావడం జరిగింది. అధ్యక్షుడైన దాసరి రాజేశ్వర్ గారు భావన ఋషి తరఫా మాకు సమయం కేటాయించినందుకు మా కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ ప్యానెల్ ద్వారా వారి కమిటీ సభ్యులకు, వారి కార్యవర్గానికి, తోటి సోదరులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ రేపు జరగబోయే ఎలక్షన్లో మీ తరఫా నుంచి అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని మా చక్రం గుర్తు కోటేస్తారని ఆశిస్తూ ఈ సమయం కేటాయించినందుకు మీకు అందరికీ పేరున ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. సందేశం ఉండాలి బాగా గురించి మాట్లాడాలని మీరు కూర్చొని అధ్యక్షులు శ్రీరాములు. జై మార్కండేయ. ఈ సాయంకాలం సమావేశం వచ్చిన 30 శ్రీరాములు గారికి మరి వాళ్ళ కార్యవర్గానికి, మరి కుల బాంధవులకు, అలాగే కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ మెంబర్స్ అందరికీ సాయంకాలం నమస్కారాలు. నేను మోడసాయిని 23 తరఫా ఇదే తరఫా అధ్యక్షుడిని. నేను అధ్యక్షుడిగా జరిగినప్పుడు మాకేం జాగా లేదు, ఏం లేదు. నేను అధ్యక్షుడైన తర్వాత ప్లేస్ కొన్నాను, తర్వాత ఇది బిల్డింగ్ కట్టాను. ఇది మా అభివృద్ధి, మా సంఘంలో అభివృద్ధి. అలాగే ఈ సంఘంలో కూడా ఎవరైనా చనిపోతే 2,000 రూపాయలు మేము ఫ్రీ ఇస్తాం. అంటే చనిపోయిన 10,000 ఇస్తాం, 8,000 ఇస్తాం. 2,000 రూపాయలు ప్రతి సభ్యునికి ఇస్తాము. వాళ్ళ కుటుంబం ఎవరైనా సరే వాళ్ళకి ఇస్తాము. ఒక్కరే కాకుండా కుటుంబం ఎవరైనా ఇస్తాము. అది మా అభివృద్ధి కమిటీ. అలాగే నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కమిషన్ లెజిస్లేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. బాసల్లో నిత్యానంద సభ్యులకు నేను జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇది నా సేవా కార్యక్రమాలు. అలాగే మన మార్కెట్ ఇప్పుడున్న కమిటీకి 2 లక్షల రూపాయల విరాళం కూడా ఇచ్చాను. కాకపోతే వీళ్ళన్నీ ఇప్పుడు అన్ని తప్పుడు తరగలు ఉన్నాయి. ఇవ్వడం అందరు ఇష్టం. ఇచ్చే వాళ్ళకు జవాబుదారీగా ఉండాలి. నేను కూడా ఈ సంఘంలో అభివృద్ధి అంటే ప్రతి వారికి జవాబు. ఈ సంఘం కట్టేప్పుడు ఆ సభ్యులు కూడా డబ్బులు ఇచ్చింది, కానీ డబ్బులు ఇచ్చడం నేను లెక్క చెప్పాలి నడవదు కదా. ప్రతి సభ్యుడికి మనం జవాబుదారీగా ఉండాలి. అందరికి తప్పుడు చేయకుండా ఉండాలా. అలాంటిది వాళ్ళు ఇష్టం రోజు ఖర్చులు రాసి లక్షలు ఖర్చు పెట్టిండు. అవన్నీ మనం చెప్తారు, మీకు అంటే వాట్సాప్ అయితే పైన వెయిట్ చేయాలని చాలా పనులు నేను చెప్తున్నాను. నేను ఈ మెడికల్ లైన్లో కనుక మా ప్యానల్ వచ్చిన తర్వాత జనరల్ అంటే ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపులు పెట్టిస్తాను. అది నా తరఫున, ఎందుకంటే మెడికల్ లైన్లో హెల్త్ క్యాంపులు పెట్టిస్తాను. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ప్రతి పైసలు జవాబుదారీ ఉండాలని, లెక్క తప్పులు ఎంతవరకు నేను లెక్క తప్పు చేయలేదు. నా అసోసియేషన్ కూడా చాలా నన్ను మెచ్చుకుంటాను. ఎక్కువగా నేను చెప్పుకోవడం మీరు అడిగితే ఎవరు చెప్తారు. అందుకే నేను ఆ దీంతో నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పేదంటే, ఈ సభ్యులకు ఒక చిన్న విన్నపం. ఆనాడు మన తరఫా సభ్యులు ఓటర్ లిస్ట్ తీసుకొని ప్రతి సభ్యుడికి ఫోన్ చేసి, అయ్యా ఓటేసినవా, 4 గంటల వరకే ఓటింగ్ ఉంటుంది. ఎందుకంటే అందరు 5 గంటల అనుకుంటారు జనరల్గా. కాబట్టి 4 గంటల వరకే ఓటింగ్ ఉంటుంది. 4 గంటల వరకు ఆ గేట్ లోపల ఉంటే వారు ఓటింగ్ చేసే బాధ్యత కల్పిస్తారు. 4 గంటల తర్వాత పోతే గేట్ పెట్టేసిన తర్వాత ఓటు వేయలేదు. కాబట్టి అప్పుడు నీ ముఖం చూడడం, నా ముఖం చూడడం, అక్కడ ఎలక్షన్ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ మన తరఫాల ఓట్లు పడ్డాయా లేదా, పడ్డోళ్ళు టిక్కులు కొట్టుకొని పడడంలో ఫోన్లు చేసి చిన్న హెల్ప్ ఒక్క దినం మా కోసం పనిచేస్తే మేము మా ప్యానల్ గెలిచిన తర్వాత మీకు 3 సంవత్సరాలు సేవ చేస్తామని కూడా హామీస్తున్నాం. ఎందుకంటే గతంలో 2018లో మా కమిటీ ద్వారా మీ దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు మేము సమైక్య అభివృద్ధి ప్యానల్ అని ముందుకు వచ్చాము.
అప్పుడు మా పెంటం దత్తాత్రి గారు మా చైర్మన్ గారు ఉండే వారే మా ముందుకు నడిపించి మా ప్యానల్కు పూర్తి సహకరించినందుకు మీ తరఫా సభ్యులందరూ మాకు గంటాపాలన ఓట్లేసి 1000 ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు మరొకసారి మా సమైక్య అభివృద్ధి ప్యానల్ తరఫు నుంచి మీకు పాదాభివందనాలు చేస్తూ మరొకసారి మీ తరఫాకు ఓటు అడగడానికి వచ్చాము. గతంలో మేము ఒక చిన్న తప్పిదం చేశాము. మేమిద్దరం ఒకటే దగ్గర ఉండేటోళ్ళము విడిపోయి 2 ప్యానల్గా గుర్తించబట్ల మాకు 2300 ఓట్లు ఇద్దరు సమక్షంలో రావడం జరిగింది. దాంట్లో 3వ ప్యానల్ గుజ్జేటి వెంకట నరసయ్య గారు 1500 ఓట్లతో వారికి ఒక 180-190 ఓట్లతో గెలుపుకుందడం జరిగింది. ఆ తప్పిదం మరొకసారి జరగకుండా ఇద్దరం కలిసి మేము ఓడిపోయిన పిదప ఒక దేవుని గుడి సమక్షంలో అయ్యా మనం ఏం తప్పు చేసినాం, మనం ఓడగొట్టినంటే మనమే తప్పు చేసుకున్నాం, మనం ఓడిపోయిన బాధపడే అవసరం లేదు. నైతికంగా మనం ఓడిపోలేదు, నైతికంగా వాళ్ళు గెలవలేదు, మనం చేసుకున్న స్వయంకృత అపరాధమే మనం ఓడిపోయినాం. కాబట్టి మనం ఎప్పుడు పద్మశాలి సేవా కార్యక్రమం ఉండాలని ఒక కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సేవా కార్యక్రమాన్ని పూనుకొని గత 2 సంవత్సరాల నుంచి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతిభా పురస్కారాలు కానీ, గరీబోలు చనిపోతే చావు పైసలు లేకుంటే చావు పైసలు ఇవ్వడం కానీ, అదేవిధంగా మన చేనేత సభ్యులకు అన్ని రకాల సన్మాన కార్యక్రమాలకు వాళ్ళకి ఏ కార్యక్రమం ఉన్నా మా కొండలక్ష్మణ్ బాపూజీ తర్వాత దోహదపడుతున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు మన పద్మశాలి స్కూల్లో సన్మాన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఏదైనా గరీబోలు పెళ్లి నుండి వారి బియ్యం రూపంలో కానీ, పప్పుల రూపంలో కానీ హెల్ప్ చేయడం జరిగింది. కాబట్టి మేము చేసిన కార్యక్రమాలు కూడా మీ ముందర ఫోటోల ద్వారా చూపించడం జరిగింది. దీనికి ఇన్స్పైర్ అయ్యే మా సాహిబ్ సార్ గారు మా ప్యానల్లో నిలవడం జరిగింది. అదేవిధంగా దశరథ మన దుబ్బరాజం సార్ అని మన కన్న దుబ్బరాజం సారు, ఆయన రిటైర్డ్ ఫిజిక్స్ లెక్చరర్. మన ఏదైతే మన డిగ్రీ కాలేజ్ ఉన్నదో గిరిరాజ్ కాలేజ్ దానికి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. వారు కూడా మా దానికి ఇన్స్పైర్ అయ్యి మా ప్యానల్లో నిలవడం జరిగింది. ఇంకొకటి మా వెంటనే దత్తాత్రి గారు అధ్యక్షులుగా, వారు రిటైర్డ్ ఎంఆర్ఓ, వారు 37వ తరఫా అధ్యక్షులు. ఆ తరఫాని ఏ విధంగా డెవలప్మెంట్ చేసిందంటే ఆ కళ్యాణ మండపానికి ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయల ఇన్కమ్ చేసి పెట్టింది. అసలు నిస్వార్థ సేవాపరుడు కాబట్టి వారికి మీరు ఓటేసి గెలిపిస్తే మన పద్మశాలి సమాజం కూడా బాగుంటుందని ఆలోచించి వారికి ప్రెసిడెంట్ హోదా కల్పించాం. అదేవిధంగా మా చోటి భూమేశ్వర్ గారు సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అవ్వడం జరిగింది. గతంలో ఇతను మా పాట పద్మశాలి కమిటీలో ఉపాధ్యక్షులుగా పనిచేసి మాకు మంచి సహకరించినందుకు ఆయనకు సెక్రటరీ పదవి కూడా కట్టబెట్టడం జరిగింది. అదేవిధంగా భీమంతి రవి గారు మీ అందరికీ సుపరిచితుడే. మార్కండే మందిరం అంటే భీమంతి రవి, మార్కండే మందిరం భీమంతి రవి అంటే కోటగల్లి, కోటగల్లి అంటే భీమంతి రవి అందరికీ తెలుసు. కాబట్టి ఆయన 2 పర్యాయాలు మాతో ఉపాధ్యక్షులుగా పనిచేసింది. కాబట్టి అదే మర్యాదతో మరొకసారి ఉపాధ్యక్ష పదవి కల్పించాము. అదేవిధంగా బాగుల శ్రీనివాస్ అని ట్యాక్స్ కన్సల్టెంట్, ఈయన అడ్వకేట్, చాలా చురుకైన వ్యక్తి. లెక్కలు 1 రూపాయి కూడా తప్పకుండా లెక్కలు ఇస్తాడు. వారు చెప్పింది ఇప్పుడు అన్ని లెక్కలన్నీ తప్పిదాలు ఉన్నాయి, ఆడిట్ చేయాలని చెప్పడం జరిగింది. యాదగిరి సార్ ఒక ఆడిటర్ ఉండి కూడా అసలు లెక్కని సమర్థిస్తున్నాడంటే ఎంత తెలివి తక్కువ వాడనన్నా తెలివి ఎక్కువ వాడనన్నా నాకు అర్థమైతే లేదు. ఒక పెద్ద మనిషి కాబట్టి ఆయన నేనేమన్నా కానీ తప్పు పడుతున్నాను కాబట్టి నేనేమంటే లేదా ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా. ఇంకోటి మా భూస రవి, ఈయన భూస రవి గారు మన ఏదైతే బొట్టు వెంకటేశ్వర తరఫా అధ్యక్షుడు, దానికి ప్రధాన కార్యదర్శి. 5 అధ్యక్షులు పోయింది కానీ ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికీ అతనే ఉన్నాడు గత 20 ఏళ్ళ సంధి. ఎందుకంటే ఆయన వాళ్ళ సంఘాన్ని ఆ విధంగా డెవలప్మెంట్ చేశాడు కాబట్టి ఆయన ప్రధాన కార్యదర్శిగా అక్కడే ఉంచడం జరిగింది. అయినా ఇంకొకటి ఆయన ఏదైతే టెలివిజన్ మెకానిక్ ఉందో దానికి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, వాళ్ళ సంఘానికి కూడా 10 లక్షలు మన ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారి ఫండ్స్ ద్వారా ఇచ్చి వాళ్ళు బిల్డింగ్ కట్టాడు. తెలంగాణలో ఎక్కడ కూడా లేని సంఘం వాళ్ళకి సంఘం ఉన్నది కాబట్టి అతని చురుకైన పాత్రదారులను కూడా మా దాంట్లో జాయింట్ సెక్రటరీగా నిలబెట్టుకోవడం జరిగింది. డీజే ప్రసాద్ అని మా 8 నంబర్ తరఫాలో ఉంటాడు. ఇతను మ్యూజిక్ ఛానల్లో పనిచేస్తాడు. మంచి ఛానల్ అంటే ఇప్పుడు మ్యూజిక్ ఛానల్లో క్రిమినల్ దానికి న్యూస్ ఇస్తాడు. అందులో క్రైమ్ రిపోర్టర్. అసలు వారు కూడా మన సంఘంలో ఉంటే మన సంఘంలో జరిగే మంచికి చెడుకు అన్నిటికీ ప్రెస్
మీడియా తరఫున మన అన్ని రకాల దోహదపడతారని వారు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పద్మశాలి సోదరులు నాకు తెలిసి 75% పద్మశాలి సోదరులు ప్రెస్లో ఉన్నారు కాబట్టి ప్రెస్ సోదరులకు కూడా ఒక మనల్ని మా కార్యవర్గంలో కల్పించినాం. అదేవిధంగా సుభాష్ గాజుపేట ధర్మ అధ్యక్షుడు ఇతరు గతంలో వాళ్ళ ప్యానల్లో నిలబడి ఓడిపోవడం జరిగింది. వాళ్ళు చేసిన అకృత్యాలకు బాధపడి మా ప్యానల్లో మళ్ళీ వచ్చి అన్నా నేను మీ ప్యానల్లో జాయింట్ సెక్రటరీగా నిలబడతా నాకు కల్పించిందని డైరెక్ట్ రావడం జరిగింది. ఆయన కూడా మేము ఇవ్వడం జరిగింది. ఈయన 800 మంది తమ్ముడు 800 మంది చేసిన తప్పులకు వ్యతిరేకంగా ఉండాలని మా ప్యానల్లో ఉండడం జరిగింది. అదేవిధంగా భూసల శ్రీనివాస్ మీ అందరికీ సుపరిచితుడే, అందరితో కలిసి తిరుగుతాడు. ఆయన కూడా ఎక్కడ దొరికితే అక్కడ సంఘం గురించి మాట్లాడతాడు కాబట్టి ఆయన ప్రచార కార్యదర్శిని చేయడం జరిగింది. అదేవిధంగా కస్తూరి గంగరాజు మీరిద్దరు కూడా మీ గాయత్రి నగర్కి చెందిన వారు కాబట్టి వారిద్దరిని గెలిపించి మీరు అక్కడికి పంపిస్తే మీ సాధక బాధకలు ఏమున్నా కానీ వారిని గెలిపి మీ సంఘం డెవలప్మెంట్ కోసం పాటుపడతారని కస్తూరి గంగరాజు గారికి, భూస శ్రీనివాస్ గారికి గాయత్రి నగర్ తరఫున ప్రాతినిధ్యం కల్పించాము. ఇక నా గురించి నేను చెప్తాను, ఇక అందరి గురించి చెప్పేసిన నేను గతంలో మీరు భారీ మెజారిటీతో గెలిపించినందుకు నేను కొన్ని మీకు హామీలు ఇవ్వడం జరిగినప్పుడు, అయ్యా నన్ను గెలిపిస్తే మా ప్యానల్ని గెలిపిస్తే మార్కండే మందిరం డెవలప్ చేస్తా, కళ్యాణ మండపం డెవలప్ చేస్తా, శ్మశాన వాటిక డెవలప్ చేస్తా, పద్మశాలి హాస్పిటల్ డెవలప్మెంట్ చేస్తా, కళ్యాణ మండపం డెవలప్మెంట్ చేస్తా అని మీకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నేను బీజేపీ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలకు పోయినక్కడ ప్రతి సంఘానికి 5-5 లక్షలు 2 పర్యాలు ఇవ్వడం జరిగింది. మీ సంఘానికి వచ్చేయాలి స్థలం లేదు, మీ ప్రొసీడింగ్స్ ఏమైంది? ఇది దత్తాత్రి గారు ఉన్నారు, మన అమృతపూర్ గంగాధర్ ఉన్నారు కాబట్టి కేశవైన మన తమ్ముడే. నేను ఏదుగానే కాంగ్రెస్ పార్టీలతో కూడా సంగీతం నాకు ఏ పార్టీతో దుష్మన్ లేదు, అన్ని పార్టీలతో మంచుకుంటాను కాబట్టి నా పేరు మంచుకుంటే పబ్లిక్గా నేను మన పద్మశాలి సోదరులు ఎట్లా గుర్తిస్తారో జనరల్ పబ్లిక్ కూడా నన్ను అట్లా గుర్తిస్తారు కాబట్టి అందరితో మంచుకుంటా. మీకు నేను ఇప్పించే బాధ్యత తీసుకుంటా. 3 సంవత్సరాలలో మీకు 5 లక్షలు 7 లక్షలు ఇప్పిస్తారని కూడా ఆలోచిస్తున్నా. అదేవిధంగా అన్ని తరఫాలకు మళ్ళొకసారి 5-5 లక్షలు కూడా గవర్నమెంట్ ఫండ్స్ ఇప్పిస్తానని కూడా మీకు ఆలోచిస్తున్నా. కాబట్టి మీరు ఆలోచించి అక్కడ కళ్యాణం పనిలేదు, మనకు శ్మశాన వాటిక పనిలేదు, మనకు మార్కండే మందిరం పనిలేదు కాబట్టి మన పద్మశాలి హాస్టల్ ఒకటి, మన బోర్డు దగ్గర ఉన్న కళ్యాణ మండపం ఒకటి, అదేవిధంగా మన ఈరవతి అనిల్ గారు 2400 గజాల స్థలం ఇస్తాని ప్రామిస్ చేయడం జరిగింది ఉత్తర తిరుపతి దగ్గర. ఆ 24 గజాల స్థలాన్ని కూడా మన పద్మశాలీల కోసం అక్కడ ఎదుటి ప్యానెల్ వాళ్ళని కలుపుకొని ఈ ప్యానెల్ వాళ్ళని కలుపుకొని అందరి సమక్షంలో 60 ధర్మాధ్యక్షుల సమక్షంలో రెండింటి కళ్యాణ మండపం 3 సంవత్సరంలో నిర్మిస్తామని కూడా మీకు ఆశిస్తున్నాం. కాబట్టి మీరందరూ మాపై నమ్మకం ఉంచి ఈ వాళ్ళ మీద నేను ఎక్కువ చెప్పాను, ఎందుకంటే వాళ్ళు చేసినట్టు దొంగ లెక్కలు. ఆ దొంగ లెక్కలు గారికి, అదేవిధంగా మన నాయక సుదర్శన్ గారికి, తమ్ముడు ఇంకో తమ్ముడికి, రాజేందర్ అన్నకి, అదేవిధంగా మా అల్లుడు మా ఉప్పకాయల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా మాట్లాడుతున్నా ఎందుకంటే రోజు గొంతు జై పద్మశాలి. నేను మోరా సాయి 23వ తరఫు అధ్యక్షుడిని మరియు ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ యొక్క కోశాధికారిగా కాంటాక్ట్ చేసే అభ్యర్థిని. నేను ఈ 23వ తరఫాల ఇదివరకు దీన్ని ఇక్కడ కూడా మా తరఫుకు ప్లేస్ లేకుండే, అలాగే బిల్డింగ్ లేకుండే, అలాంటిది నేను అధ్యక్షుడు అయిన తర్వాత ఇక్కడ ఈ జాగా కొని తర్వాత 2 బిల్డింగ్ కట్టుకున్నాను. దీనికి ప్రొసీజర్ అంటే మన బీగాల గణేష్ వచ్చిన 2 సార్లు వచ్చిన అమౌంట్ తోటి నేను 2 షాపులు కూడా వేసుకోవడం జరిగింది. ఇలాగే నేను అప్డేట్ చేశాను. అలాగే నేను నిజామాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్లో ఒక కోశాధికారిగా పనిచేస్తున్నాను. అలాగే వాసర్ నిత్యానంద సత్రంలో ఇక్కడ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ చేస్తున్న మంచి పనులు చూసేసి తీసుకెళ్ళి ఈ దాంట్లో నేను చేయడం జరిగింది. దానిగాను వీళ్ళందరూ నన్ను కోశాధికారిగా చేయమని చెప్పినందుకు నేను ఫోన్ చేస్తున్నాను. నేను అలాగే మార్కండే మందిరానికి కూడా నేను అంటే ఉన్న ప్యానల్ కూడా 2 లక్షల రూపాయల చందా ఇచ్చాను. ఆ చందాలు ఇచ్చిన దాగానే ప్రతి వాళ్ళ దగ్గర 1,50,00,000 చందాలు తీసుకొని అన్నీ ఎక్కడైనా తప్పుడు తరగలాగా ఉన్నాయి.
ఏ చూసినా విపరీతమైన ఎక్స్పెండిచర్స్ రాసినట్టు కనపడుతుంది. ఇది సభ్యులందరికీ వాట్సాప్లో కూడా వచ్చింది. ఆ లెక్కలు అయితే దాన్ని ఆడిట్ చేయమంటే ఆడిట్ చేయకుండా మా ఇష్టమైన చేస్తున్నామని చూసిండు. ఇది తప్పుడు ప్రచారం, ఇది తప్పుడు పనులు. ఎందుకంటే మనం చందాలు తీసుకున్నప్పుడు ప్రతి సభ్యునికి ఎవరు అడిగినా సరే చందాలు ఇచ్చిన వారు కానీ చందాలు ఇవ్వని వారు ఎవరికైనా మనం జవాబుదారీగా ఉండాలి. వాళ్ళు అడిగిన లెక్కలకు చెప్పినప్పుడే మన మీద నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. అందుకని నేను ఈ కమిటీలో చేరినందుకు మా యొక్క ప్యానెల్ని మీరు అందరూ గెలిపించి మీకు రేపు ఈ చక్రం గుర్తు గెలిపించేసే రేపు మీకు అందరికీ నిజామాబాద్లో ఉన్న ప్రతి తరఫకు ప్రతి అధ్యక్షులు వారి అందరికీ నేను ప్రతి 3 నెలలకోసారి నేను లెక్కలు చూపించి ప్రతి పైసకు నేను జవాబుదారీగా ఉంటానని, తప్పుడు తలుపులు చేయకుండా ఉంటానని హామీ ఇస్తూ మీ అందరి ఆశీర్వాదాలు కావాలని మా కొండా లక్ష్మణ్ బాపు అభివృద్ధి కమిటీకి చక్రం గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను సేవా కార్యక్రమం పెట్టుకున్నాం. మనం సంఘాలతో అటాచ్మెంట్ కాబట్టి మనం గోని అని నిలిచాపడం కానీ ఒక దేవుని దగ్గర అదేంటి మన నిర్మల దగ్గర అడేది పోషవ దగ్గర దేవుడికి మొక్కి కొండలక్ష్మణ్ బాబుకి అభివృద్ధి కమిటీ పెట్టిన సేవా కార్యక్రమం. దాని ద్వారా పిల్లలకు ప్రతిభా పురస్కారాలు, గరీబోళ్ళ పెళ్ళిళ్ళకి బియ్యము పప్పులు, అదేవిధంగా గరీబోళ్ళు సరిపోతే పైసలు లేకుండా సౌకర్యాలు, అదేవిధంగా మన ఉపాధ్యాయులకు సన్మానాలు, చేనేత సభ్యులకు సన్మానాలు, వారికి సాధక బాధకులు ఉంటాయని. ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే ఒకటి, రేపు మా ప్యానల్ వస్తే శ్మశాన వాటికల ఇప్పుడు కొంతమంది కిరాయి ఇళ్ళని ఉంటుంది. కిరాయి ఇళ్ళలో చచ్చిపోతే సాగు చేయనిస్తారు, వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది కాకుండా శ్మశాన వాటికల 1-2 రూములు కట్టి ఒక 3 రోజుల కోసం వాళ్ళకి ఫ్రీగా సేవ చేద్దామని మా మనసులో ఆలోచన ఉంది. ఎందుకంటే కళ్యాణ మండపంలో ఏం పని లేదు, మార్కన్య మందిరంలో ఏం పని లేదు, శ్మశాన వాటికలు ఏం లేదు పని లేదు. కాబట్టి ఆ కార్యక్రమం చేస్తే గరీబోళ్ళు ఎవరైనా కిరాయిలో చనిపోతే దేవుళ్ళకి యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ కార్యక్రమం కోరుకుంటాం. అదేవిధంగా సామాజిక సేవ ఏదైనా మన పద్మశాలనే కాదు, ఏ గరీబోడికి హెల్ప్ కావాలన్నా మన పద్మశాలి తరఫు నుంచి హెల్ప్ చేద్దాం. చిన్నపిల్లలు చదువుకోవడానికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఏదో మనకు తోచిన సహాయ సహకారాలు అందిద్దాం మన సంఘం ద్వారా. ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేయడానికి ముందటొచ్చినాం. కాబట్టి అందరూ మంచిగా ఉన్నారు, ఎవరు కూడా రూపాయి తింటారు కాదు. ఇప్పుడు మా కమిటీలు ఉన్నారు, దేవుడు అయితే అందరూ మంచిగా ఉన్నారు. కాబట్టి అదే మంచితనంతో మేము సేవ చేస్తాం. ఆ సేవ చేసే భాగ్యం మీరు ఓటేసి కనిపిస్తే 3 సంవత్సరాలు మీకు ఏ బాధలు ఉన్నా కానీ, ఏ రాత్రి ఫోన్ చేసినా కానీ 24/7 24 గంటలు మీ సేవలను పాల్గొని మీకు అన్ని రకాల హెల్ప్ చేస్తామని కూడా ఆలోచిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. నేను మా నాన్నగారు ఈ తరపాలో చిన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి నేను మా నాన్నగారి జ్ఞాపకార్థం బొబ్బిలి సంఘం నుంచి ఎక్కడికి పోకుండా గత 20 సంవత్సరాల నుంచి ఈ బొబ్బిలి సంఘంలో నేను ఉంటున్నా. కాబట్టి మన బొబ్బిలి సంఘం మన అధ్యక్షులు గారు కూడా మంచిగా చేశారు పాపం. ఆయనకు నేనే ఇన్స్పైర్. ప్రతిసారి పొడిచిన ఆయన, అధ్యక్ష నీ పీరియడ్లో బిల్డింగ్ కావాలా, నీ పీరియడ్లో మన సంఘం డెవలప్ కావాలా, నీకేమైనా బాధలు ఉంటే ఎప్పుడు నేను హెల్ప్ చేస్తానని చెప్పడం జరిగింది. పాపం అన్ని రకాల హెల్ప్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. మా తరఫా సభ్యులందరూ సమయం కేటాయించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై మార్కండేయ, జై నాడు ఆదివారము 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఏ పని ఉన్నా పక్కన పెట్టుకొని ఓటు మాత్రం ఖచ్చితంగా వినియోగించుకున్నారు. ఓటు వేసి మన ప్యానల్ని మనం అట్టంట మెజార్టీతో గెలిపించుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. లక్ష్మణ్ సార్ అంత ముసలోడు ఆయన మస్తు కష్టపడుతుంది. ఆయన నాకు ఇన్స్పైర్ అయ్యారు. నా కోసం మస్తు సేవ చేసిన నా ఎలక్షన్లో. ఆయన ఎప్పటికీ యాదవ్ నేను వచ్చినా కానీ యాదవించుకుంటాడు. అట్లా సేవ చేయాలి. టిఫిన్స్ ఉన్నాయండి, భోజనాలు ఉన్నాయండి. అధ్యక్షుడు పద్మశాలి నేడు
15 బొబ్బిలి తరఫా ఏదైతే నేను ఈ తరఫా సభ్యునో ఆ తరఫాలో మా కొండ లక్ష్మణ్ బాబు జయంతి ప్యానెల్ తరఫున ప్రచార నిమిత్తం రావడం జరిగింది. దానికి అధ్యక్షుడైన మా గుండెల్లి కృష్ణ గారు మాకు ఈ సమయం కేటాయించినందుకు వారికి, వారి కమిటీ సభ్యులకు, మా తోటి సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రేపు అనగా 25 తారీఖు నాడు ఆదివారము మన పద్మశాలి ఉన్నత పాఠశాల సూర్యానగర్లో ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అటు ఎలక్షన్ ప్రక్రియలో మన బొబ్బిలి వీధి సభ్యులందరూ అధిక సంఖ్యలో ఓటేసి మన చక్రం గుర్తు 11 చక్రం గుర్తులకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ, ఎందుకంటే బొబ్బిలి వీధి అంటేనే పేర్లోనే ఉన్నది బొబ్బిలి పుల్లిలాగా ఉంటుంది మా సంఘం కాబట్టి అందరు పెద్ద మనుషులు, పాత పెద్ద మనుషులు అందరూ దీంట్లో పనిచేసిపోయిన వారే కాబట్టి దీనికి ఒక చరిత్ర ఉన్నది. బొబ్బిలి వీధి సంఘం అంటేనే దానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది కాబట్టి మా సంఘాన్ని మంచిగానే మా కృష్ణ గారు మంచి డెవలప్ చేశారు. వారికి మా సంఘానికి సభ్యుల తరఫు ధన్యవాదాలు. ఇది ఎప్పుడు కూడా నేను నిలబడ్డప్పుడల్లా ప్రతి సమయం కూడా నాకు వెన్నంట ఉండి 100% ఓటింగ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, రేపు కూడా జరగబోయే ఎలక్షన్లో ఏదైతే మేము ప్యానల్ ద్వారా మేము ముందరికి వచ్చినామో కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ప్యానల్ ద్వారా మా పెంటన్ దత్తాత్రేయ గారు అధ్యక్షులుగా, సాయిల్ గారు క్యాషియర్గా, ఉపాధ్యక్షులుగా పెంటం దత్తాత్రేయ గారు అధ్యక్షులుగా, అదేవిధంగా చోటు భూమేశ్వర్ గారు ప్రధాన కార్యదర్శిగా, మోర సాయిల్ గారు క్యాషియర్గా, భీమర్తి రవి గారు ఉపాధ్యక్షులుగా, అదేవిధంగా కన్న దుబ్బరాజం ఉపాధ్యక్షులుగా, బాగుల శ్రీనివాస్ గారు ఉపాధ్యక్షులుగా, భూస రవి గారు జాయింట్ సెక్రటరీగా, అదేవిధంగా బొడ్డు గంగా ప్రసాద్ గారు జాయింట్ సెక్రటరీగా, సుభాష్ గారు జాయింట్ సెక్రటరీగా, భూస శ్రీనివాస్ గారు ప్రచార కార్యదర్శిగా, కస్తూరి గంగరాజు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా, వీరందరూ సంఘానికి అనుభవం ఉన్న వాళ్ళు, అదేవిధంగా నైపుణ్యులు, రిటైర్డ్ ఎంఆర్ఓ గారు మా అధ్యక్షులు, అందరూ సంఘంతో సేవ చేసిన వారే కాబట్టి వీరందరికీ వీరు చక్రం గుర్తు కోటేజ్ గెలిపిస్తారని ఆశిస్తూ ఈ సమయం కేటాయించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, 7 బ్యాలెట్స్ ఉంటాయి. 7 బ్యాలెట్లో అధ్యక్షుడికి 1 ఓటు, చౌటి భూమేశ్వర్ సెక్రటరీ గారికి 1 ఓటు చక్రం గుర్తు, మోరసాయిలు చక్రం గుర్తుకు 3వ ఓటు, కన్న దుబ్బరాజము, బాగుల శ్రీనివాస్, భీమర్తి రవి 3 చక్రం గుర్తులకు 4వ బ్యాలెట్. 5వ బ్యాలెట్లో కూడా 3 జాయింట్ సెక్రటరీలు ఉంటాయి. ఇనగందుల సుభాష్ చక్రం గుర్తు, భూసరవి చక్రం గుర్తు, బొడ్డు గంగప్రసాద్ చక్రం గుర్తు 3 గుర్తులకు వేయాలి. అదేవిధంగా కస్తూరి గంగరాజు ఆర్గనైజింగ్ సెక్రటరీ 1 చక్రం గుర్తు, అదేవిధంగా భూస శ్రీనివాస గారు ప్రచార కార్యదర్శి 1 చక్రం గుర్తు. 7 బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి కాబట్టి ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్, అదేవిధంగా ప్రచార కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ విధంగా 5 ఓట్లు వేయాలి. వైస్ ప్రెసిడెంట్కు 3 ఓట్లు వేయాలి. జాయింట్ సెక్రటరీకి 3 ఓట్లు వేయాలి. కాబట్టి ఎవరు కూడా తొందరపాటుతో 11 ఓట్లు వేయండి బయటకు రావద్దు. కాబట్టి 3 ఓట్లు వేసే దగ్గర 4వ ఓటు వేస్తారంటే ఆ 3 ఓట్లు కూడా చెల్లయి. కాబట్టి 3 ఓట్లు వేసే దగ్గర 3 ఓట్లు వేయాలి. 1 ఓటు వేసే దగ్గర 1 ఓటు వేయాలి. కాబట్టి మీరు తప్పిదం చేసి 1 ఓటు దగ్గర 2 ఓట్లు వేస్తే అది చెల్లరు. 3 ఓట్లు వేసే దగ్గర 4వ ఓటు వేస్తే ఆ 3 ఓట్లు కూడా చెల్లయి. కాబట్టి దీన్ని మనసులో పెట్టుకొని తప్పక ఇట్టి ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొని మా అధిక సంఖ్యలో చక్రం గుర్తుకు ఓటేసి 11 గుర్తులకు చక్రాల గుద్ది మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ ఈ సమయం కేటాయించినందుకు మా బొబ్బిలి వీధి సంఘం సభ్యులకు, తరఫా అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై మార్కండేయ. నేను ఒకవేళ సంఘానికి మోసం చేస్తే నేను సర్వనాశనం అయిపోయి, ఒకవేళ వాళ్ళు నన్ను తక్కువ ఆరోపణ చేస్తే వాళ్ళు సర్వనాశనం అయిపోయి. ఇదే అమ్ముకున్నాడని ఆయన చదువుకున్న వ్యక్తి కూడా నా మీద ఆరోపణలు చేస్తే సంఘానికి, సమాజానికి, మన సంఘ సభ్యులము, మన పద్మశాలి నుండి మనము ఎట్లా సేవ చేయాల్సి వస్తుంది? సేవ చేసుకోవడం మీద ఆరోపణలు చేస్తే ఇంకోసారి సంఘానికి కానీ పద్మశాలి కమ్యూనిటీకి కానీ సేవ చేయడానికి ముందుకు వస్తారా? వీళ్ళ తిరిగి నేను 600, 200 వసూలు చేసి తాగేటోని కాదు. నేను వీళ్ళ తిరిగి అమ్ముకొని గరీబోని కాదు. నేను ఒక టిప్స్ పెళ్లిలో ఊరి మీద ఊరిస్తే వాళ్ళ మీద పడుతుంది. నేను ఒక్కడే చెప్తున్నా, మన యొక్క 56 తరఫాలు అప్పట్లో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అందులో తీర్మానం ఏం చేసినామంటే, మనము ఎవరైతే
ఈ యొక్క మండపం క్రియాశీల సభ్యత్వం ఎవరైతే 10,000 ఇస్తారో వాళ్ళకు క్రియాశీలకు సభ్యత్వం ఇవ్వాలి. రెండవది ₹1,00,000 ఎవరైతే ఇస్తారో వారు భార్యాభర్తల ఫోటోలు పెట్టాలని. 51,000 ఇస్తే వారు కళ్యాణ మండపంలో కొత్త భార్యాభర్తలుగా ఫోటోలు పెట్టబడును. ₹25,000 ఇచ్చిన వారు భార్య ఒక్కొక్క తరఫ 25,000 ఇవ్వాలని కూడా ఇలా డిమాండ్ మనం ఇలా పొందుపరుచుకున్నాం. ఇవన్నీ డిమాండ్ చేసినవి సంతకాలే వచ్చే కూడా ఈ యొక్క తరఫ 19 మొత్తం మనకు 56 తరఫాలకి వెళ్ళి 5 తరఫాలు ఇచ్చారు. మనం అక్కడ డబ్బులు రాలేవు. పూసాల గల్లీలో ఎవరు పెద్దలు ఇక్కడ కూడా మీ తరఫాలు ఆయన వెంకటేశ్వర హెడ్ మాస్టర్ ఉండే ఆయన కూడా ₹1,00,000 రాసిండు. ఇంకొకటి సందులో బీడీ ఫ్యాక్టరీ ఉంటుంది ఎస్టిమేషన్ అని చెప్పిండు ఆయన. లేదన్నా చాలా అవుతుంది ఎంత జరగాల ఇది జరగాలి అన్న నేనే అంతకెక్కి అన్నాడు. అందులోనే ఎండోమెంట్ వాళ్ళు కూడా ఓన్లీ ₹25,00,000 శాంక్షన్ చేసి ఆ 25 లక్షలు కూడా దీంట్లో ఖర్చు చేసిన అంటున్నాడు. మళ్ళీ ఇవి చందాలు వచ్చినాయి. మళ్ళీ ₹50,00,000 మీరు తెచ్చినవి ఉన్నాయి. మళ్ళీ మొన్న నాకు ఏదైతే బోర్గేముల్లో కట్టడానికి సత్యపాల్ గారు తిరిగి బిలమై తిరిగి ₹1,00,00,000 తెచ్చినాడు. నాకు అర్థమైంది. ఆ డబ్బులు అప్పటికి రాలే. వీళ్ళు దిగపోయేటవి కట్టేవి ఉన్నాయి. ఆ దాకా సత్యం డైవర్ట్ చేసి ఎన్ని కోట్లు అంటే 2 కోట్లు 3 కోట్ల దాకా ఈ యొక్క మందిరం పేరు చెప్పి వసూలు చేసింది. ఎట్లా ఖర్చు చేసిందంటే మీకు ఆయన ఇచ్చింది ఇది నాది కదా. మళ్ళీ వాళ్ళు అడగచ్చింది మీరు అడగండి. ఇది చిన్నది చెప్తా మీకు. మందిరం మేస్త్రి కట్టడానికి ₹35,25,006 అండి. ₹6 మేస్త్రి ఆ పని చేసేటోడికి ఇచ్చిందండి. మరి ఏడైనా మేస్త్రి అంటే అక్కడ ఆంధ్ర వీకెండ్ సగం ఎత్తేసి మళ్ళీ వేయించినట్టు. మరి ఓచర్స్ వేయి మన యొక్క సంఘానికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నది. ఎక్కడున్నది అంటే అది కోఆపరేట్ బ్యాంక్ ఉన్న చిన్నపల్లి గడిలో మనం ఏ ఖర్చు చేయాలన్నా చెక్కు రూపంలో డబ్బులు తీయాలన్నా వీళ్ళు చందాలు ఇచ్చినవి దాంట్లో వేయాలి. ఇవాళ 25 లక్షలు ఎండోమెంట్ వచ్చినవి కూడా చెక్ ఇస్తాం వాళ్ళు. ఆ చెక్కుని మన సంఘంలో డిపాజిట్ చేయాలి. మనం చెప్పి అది ఇంట్లో చెప్తున్నాడు ఏ రాయిపోయా అంటున్నాడు. మరి అట్లా రాయిపోయాను అంటున్నాడు. అట్లా బెదిరా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ఏదైతే నిర్ణయించిందో వెంటనే దత్తాత్రి గారు రిటైర్డ్ తహసీల్దార్ ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే సామాజిక సేవ ప్రజలకు ఏదైనా ఉపయోగపడే పనులు ఏదన్నా వాళ్ళ తరపాలు చనిపోతే పొద్దున నుంచి రాత్రి దాకా అట్లనే ఉంటాం. పెళ్ళి అయితే మట్టుకైతే ముసలిదా అది మట్టంది కానీ రాత్రి ఏదైనా కానీ అన్నీ పొద్దున కూడా అక్కడికి వస్తాం. అటువంటి మంచి వ్యక్తి ఆయన సంఘాన్ని మీ తిరిగే చేసిండు. ఆయన మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాడు. 19 ఆయన విధంగా ఆయన సంఘాన్ని చాలా అభివృద్ధి చేసిండు. చిట్టీలు వేసిండు. ఏమి వీళ్ళ తిరిగి లంగతనం చేయలే. మొత్తం దొంగ లెక్కలేవి. ఆయన 25 సంవత్సరాల నుంచి కంట్రీకి అధ్యక్షుడు. ఆయన చెయ్యన్నాడు. మొన్న ఒక నెల రోజుల నుంచి ఈ కంక అన్నది లేవా ఈ సంఘాలు ఈ జోకులు ఇంత కావాలన్నా నేను పోటీ చేయాలి. మెడికల్ జన్మ అదేంటి హోల్సేల్ రిటైల్ అలా పెద్ద జిల్లా దానికి ఇవాళ క్యాషియర్ తిన మమ్మల్ని అభివృద్ధిని చూసి ఈ కంపెనీ మంచిగా ఉంటే కూర్చోండి ఉన్నాడు. అన్న ఇట్లా నువ్వు క్యాషియర్గా పెట్టుకున్నావు నాకు అర్థం నాకు టైం ఉండదు నేను చెయ్య అద్దన్నాను. నీకు అన్నం పెడతాను. మంచి వ్యక్తి సంఘానికి సేవ చేయాలి. దోసుకుంటున్నాను మొత్తం నీతో అవుతుంది అని అంటే లాస్ట్ అందరం సపోర్ట్ కొట్టుకుంటున్నాం. అంటే మేము ఇలా ఎవ్వరు కూడా దొంగతనం చేయడానికి ఆ గేట్ కాడ చూస్తే అప్పటికి గేట్ మూసేస్తే విగ్రహం కనిపించదు. ఈయన పట్టుకు కనిపిస్తాడు. మార్గణ మందిర్ కాడ కావాలంటాడు. అందుకే తినని పెట్టింది ముందు ఈయన కావాలి. ఓడి ఏమి ఎత్తపోకుండా కాపాడాలి. ఇంకోటి కన్నా దుబ్బారాజు గారు ఇప్పటికీ అసలు మాట్లాడారు. ఆయన మన గిరిరాజకారి ప్రిన్సిపాల్ ఆయన రిటైర్డ్ మొన్ననే 3 నెలల క్రితమైన ఒక మంచి వ్యక్తి. పూసాలన్నింటినీ తీసుకున్నాం. మంచి విద్యావేత్త బాగుల శ్రీనివాస్. ఇక ఆయనైతే చాటాపల్లి డీసీ యాదగిరి సార్గానే మంచి పనులు చేస్తాడు. మంచి వ్యక్తి, మంచి పేరున్నది. ఆయన మాకు మంచి అడ్వైజ్ చేస్తాడు కాబట్టి చూసుకున్నాం. ఇక పూసా రవి అని ఆయన అంబేద్కర్ తరఫున 22 నెలల నుంచి కంటిన్యూ జనరేషన్ అధ్యక్షుడు మాత్రం అందరు మాత్రమే ఆయన అద్దె దగ్గరికి వస్తున్నారు. అంటే మంచి పనులు చేస్తే వస్తారు అట్లా. ఇంకోటి బొట్టు గంగా ప్రసాద్ ఈయన జర్నలిస్ట్ V6
మంచి జర్నలిస్టు. మనకి ఇప్పుడు కార్యక్రమాలు మనకు అక్కడ మార్కెట్ మందిర్లో అదేంటి మార్కెట్ జయంతి కానీ, గణపతిది కానీ, దేవి మాతది కానీ జరిగే కార్యక్రమాలు మంచిగా మనకు టీవీలో చూపిస్తారు, మనకు మంచి ప్రచారం చేస్తారు. పద్మశాలి మంచి పనులు చేస్తున్నారని చూపించేందుకు ఒక జర్నలిస్ట్ని పెట్టుకున్నాం మనం. ఇంకోటి ఎనిమిదిలో సుభాష్ ఆయన రానట్టున్నాడు. ఆ ఎనిమిదిల మంత్రి మాకు మోసం చేసి అక్కడ పోయింది కదా. ఇంటికు దయచేసి చేతులు జోడించి చెప్తున్నా, మీ నిర్ణయమే మా యొక్క విజయానికి పునాది అవుతుంది. పోయినసారి కూడా మీ యొక్క వైజా శంకర్ అన్నని ఎంతో రిక్వెస్ట్ చేసినాం. ఆ కనుక ఇటు చూస్తున్నట్టు ఈ యొక్క 19th తరఫు ప్రభుత్వం ద్వారా ఏమైనా రావాల్సిన ఏదైనా మీకు ఫండ్స్ కావాల్స్తే, నేనైతే కాంగ్రెస్లో ఉన్నా, ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ దత్తాత్రి గారు కూడా ఆయన కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆయనకు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఒక ధర్మాత్ముని గెలిపిరన్న రాక్షసుని ఉడగొట్టేది. ఎందుకంటే ఆయన మనకైనా ఎక్కువ మనుషులను చూసి అందరి గురించి తెలుసు. ఆయన మంచిగా ఉసరబెట్టారు, అందరి గురించి రాయమంటే లేకపోతే వీళ్ళు వాళ్ళు దాసన రసులు వేసుంటాడు, ఆడేసుంటాడు, వీళ్ళు అన్ని రాస్తాడు. ఆయన అన్ని గురించి ఉన్నాయి. ఈయన బ్రహ్మంగారి జయ పద్మశాలి 19వ తరఫు అధ్యక్షులైన చింత నరేందర్ అన్నగారికి, అదేవిధంగా మాజీ అధ్యక్షులైన బత్తి వెంకట అన్నగారికి, అదేవిధంగా వారి కార్యవర్గానికి, తోటి సభ్యులందరికీ మాకు ఇంత సమయం కేటాయించి ఇంతసేపు కూర్చున్నందుకు మమ్మల్ని క్షమించి మీరు ఈ సమయం కేటాయించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మాకు ఎందుకంటే 18 తరఫాల మీటింగ్లు ఇచ్చారు కాబట్టి మేము ఒక్కొక్క గ్రూప్ పంచుకొని మీటింగ్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దానికి వర్షం ఒకటి అడ్డమైంది. వర్షం లేకుంటే అన్ని కంప్లీట్ అయిపోతుంది ఇప్పటి వరకు. కాబట్టి ఇంకో తరఫు ఇప్పుడు 40 తరఫుకి వెళ్ళాలి, వాళ్ళ ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి క్షమించండి లేట్ అయినందుకు. ఏం లేదు, గతంలో మేము సమైక్య అభివృద్ధి ప్యానెల్ తరఫున మీ దగ్గర 2018లో ఓటు అడగడానికి వచ్చాం. అప్పుడు మా పెంటం దత్తాత్రి గారు మా ప్యానెల్కు చైర్మన్గా ఉండి ముందస్తు ఉండి రథం నడిపించాడు. ఇప్పుడు ఆ బాధ్యత నేను తీసుకున్నా, ఆ రథాన్ని నేను నడిపిస్తున్నా. కాబట్టి అప్పుడు ఏదైతే మేము ముందరికి వచ్చినామో అప్పుడు మాకు ఘనంగా ఓట్లేసి 1000 ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు మా పాత పద్మశాలి కమిటీ తరఫు నుంచి, మా సమైక్య అభివృద్ధి ప్యానెల్ తరఫు నుంచి మీకు పాదాభివందనాలు తెలుపుతూ, మరొకసారి మిమ్మల్ని ఓటు అడగడానికి మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి ప్యానెల్ ద్వారా పెంటం దత్తాత్రి గారిని అధ్యక్షుడిగా బరిలోకి దించాం. మళ్ళొకసారి ఓటు అడగడానికి వచ్చాం. కాబట్టి మీ కార్యవర్గానికి మా మనస్ఫూర్తి ఒక విన్నపం, ఎందుకంటే 20వ తారీఖు ఆదివారం నాడు మన పద్మశాలి ఉన్నత పాఠశాలలో ప్రొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్ ప్రక్రియ ఉంటుంది. కాబట్టి తరఫు అధ్యక్షులు వారి కార్యవర్గం గారు కొద్దిగా మా కోసం ఒక దినం సమయం కేటాయించి అందరూ ఓట్లు వేసిండ్రా లేదా, ఓట్లు వేయకుంటే ఫోన్లు చేసి అందరికీ ఓటు పర్సంటేజ్ వేస్తారంటే న్యాయమైన ఆ స్థానానికి ఆ పీఠంలో న్యాయమైన వ్యక్తి కూర్చుంటాడని మా ఆలోచన. కాబట్టి ఈ ఒక విన్నపం మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ప్యానెల్ ద్వారా. అదేవిధంగా అప్పుడు మమ్మల్ని గెలిపించినందుకు మేము కొన్ని మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కళ్యాణ మండపం డెవలప్మెంట్ చేస్తామని, శ్మశాన వాటిక డెవలప్మెంట్ చేస్తామని, మార్కండేయ మందిరం డెవలప్మెంట్ చేస్తామని, పద్మశాలి హాస్టల్ డెవలప్మెంట్ చేస్తామని, బోర్గన్ కళ్యాణ మండపం కూడా డెవలప్మెంట్ చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. అప్పుడు గతంలో నేను బీజేపీ పార్టీలో చురుకుగా 20 సంవత్సరాలు సేవ చేసినాక మీరందరూ కూడా మా పద్మశాలి సోదరులు అత్యధిక మెజార్టీ బీజేపీలో ఉంటారు. కాబట్టి మా ప్యానెల్ని గెలిపించినందుకు మేము అత్యధిక మెజార్టీతో గెలిపినాము. ఆనాడు ప్రమాణ స్వీకారానికి అన్ని పార్టీల కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అన్ని పార్టీల పెద్ద మనుషులను పిలిచి అప్పుడు గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యే ఆయన ఒకటే అన్నాడు, ఈయన ఇంత పెద్ద ప్రమాణ స్వీకారం చేస్తుండే ఈయనని మన టీఆర్ఎస్ పార్టీలో తీసుకుంటే పద్మశాలి సోదరుల ఓట్లు పడతాయని ఒక 7-8 నెలలు నా మీద కన్నేశాడు. మా బిల్లా మహేష్ గారు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చురుకుగా పాల్గొంటుండే, ఆయనతో రాయబారం చేసి 7-8 నెలలు నా ఇంట పడితే నేను చెప్పాను, అన్నా నేను ఎక్కడ కోసినా కానీ నాకు బీజేపీ రక్తమే ఉంటుంది, కానీ నేను మీ పార్టీలకు రాలేను, నీ జెండా పట్టుకోలేను, ఏదైనా ఉంటే సేవ చేస్తా అంతేగాని ఓటైతే మీకు పడదని చెప్పడం జరిగింది. దానికి ఆయన పట్టుబట్టి నీకేం కావాలో చెప్పు సత్యపాల్ అన్నాడు. అన్నా నాకేం అవసరం లేదే, నీకు నేనేమన్నా కావాలంటే సంఘం నుంచి హెల్ప్ చేస్తా కానీ నాకేం అవసరం లేదు. కాదు
నువ్వు నీ మేనిఫెస్టోలో కళ్యాణ మండపం డెవలప్మెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది, శ్మశాన వాటిక డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. మా అదేంది మార్కండేయ మందిరం డెవలప్మెంట్ చేస్తామన్నారు, పద్మశాలి హాస్టల్ డెవలప్మెంట్ చేస్తా అన్నారు, బోర్గన్ కళ్యాణ మండపం కూడా డెవలప్మెంట్ చేస్తారని చెప్పారు. కాబట్టి దానికి ప్రతి దానికి నేను నీకు ఫండ్స్ ఇస్తా, నువ్వు మా దగ్గరికి రా అంటే అప్పుడే నేను పెద్ద మనుషులు అప్పుడు 60 తరఫా అధ్యక్షులు ఉంటే మేము మా కమిటీ ఉన్నప్పుడు 60 తరఫా అధ్యక్షులని మార్కండేయ మందిరంలో మీటింగ్ పెట్టి అయ్యా ఇట్లా అంటుండ్రు పెద్ద మనిషి, మరి బిల్లా మహేష్ గారు ఇట్లా అంటుండ్రు, మా కమిటీతో మాట్లాడి పెద్ద మనుషుల ద్వారా మాట్లాడితే వారు ఒకటే చెప్పారు, రూలింగ్ గవర్నమెంట్ ఉంటే మన సంఘాలు డెవలప్ అవుతాయి, మన సంఘాలకు ఫండ్స్ వస్తాయి, నువ్వు ఏదనుకున్నావు అది ఫండ్స్ అన్నీ వస్తాయి, సత్యపాల్ ఆ పార్టీలో పోతే తప్పు లేదని అన్నారు. అప్పుడే నేను అడిగాను, నేను ఆ పార్టీలోకి పోతే మళ్ళీ మీరు బీజేపీకే ఓటేస్తే నా విలువ ఉండదు, మరి మీరు టీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తారంటేనే నేను ఆ పార్టీలోకి పోయి పనిచేస్తానని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మళ్ళీ క్లాత్ భవన్ వాళ్ళు కూడా మనం కోట్లేశారు, వాళ్ళని అడగకుండా కూడా మనం టీఆర్ఎస్ పార్టీలోకి పోతే తప్పైతుందని క్లాత్ భవన్ వాళ్ళ దాంట్లో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా ముక్త కంఠంతో టీఆర్ఎస్ పార్టీని జైలు గారి మా సంఘాలు డెవలప్ అయితే మళ్ళీ ఫండ్స్ అన్ని వచ్చినాక డెవలప్మెంట్ అయినాక నువ్వు ఏ పార్టీలో కన్నా ఓడికి ఎవరు వస్తారు అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే టీఆర్ఎస్ పార్టీలకు పోయినక్కడ మన కళ్యాణ మండపానికి ₹1 కోటి, మార్కండేయ మందిరానికి 25 లక్షలు, మన మినీ కళ్యాణ మండపానికి 50 లక్షలు, అదేవిధంగా పద్మశాలి శ్మశాన వాటికి 20 లక్షలు, అందులో స్నానాల గదులు కట్టాము. అదేవిధంగా ఏదైతే బోర్గన్ కళ్యాణ మండపం ఉందో దానికి కూడా ₹1 కోటి. ఈ విధంగా అన్ని తరఫాలకు 5-5 లక్షలు 2 పర్యాయాలు కూడా ఇచ్చిన ఘనత కూడా మా పాత పద్మశాలి కమిటీదే ఉన్నదని కూడా మీకు గంటా పదంగా చెప్తున్నా. ₹8,30,00,000 టీఆర్ఎస్ పార్టీ వారి దగ్గరికి వెళ్ళి మన సంఘాల డెవలప్మెంట్ కోసం తెచ్చి డెవలప్మెంట్ చేశాం మేము. కానీ మమ్మల్ని గుర్తించిన వాళ్ళు లేరు. వాళ్ళు ఇప్పుడు ఏదైతే మేము కళ్యాణ మండపం కట్టినామో ఆ కళ్యాణ మండపానికి కలర్లు వేసి లైట్లు పెట్టి బండలేసి ఇది మేము కట్టినామని చెప్తున్నారు. దానికి 50 లక్షలతో నేను కట్టే బయటకు వెళ్ళినా మళ్ళీ తక్కబడితే మళ్ళీ ₹1 కోటి ఏదైతే బోర్గన్ కళ్యాణ మండపం కోసం డబ్బులు ఇచ్చామో ఆ డబ్బుల్ని అక్కడ వృధా అయితే రిటర్న్ పోతాయని ఎమ్మెల్యే గారు చెప్తే ఆ ఫండ్ని ఇటు ట్రాన్స్ఫర్ చేసి కళ్యాణ మండపానికి వాడుకోవడం జరిగింది. అందులో 54 లక్షల ఫండ్ వచ్చిందని చెప్తాడు. దానికి కాంట్రాక్టర్ దాబా నరసయ్య గారే కాబట్టి వారి జేబుల నుంచి డబ్బులు పెట్టి ఆ కళ్యాణ మండపాన్ని కట్టాలా, కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. మనం ఎవరైతే మన పద్మశాలి సోదరు మనందరూ ₹1,32,00,000 చందాలు ఇచ్చి ఆ చందాల ద్వారా కళ్యాణ మండపాన్ని కట్టాడు. ₹46 లక్షల వృధా అవుతున్నది. ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరంటే గుజ్జెట్టి వెంకట నరసయ్యని. అదేవిధంగా మార్కండేయ మందిరానికి 25 లక్షలు వచ్చాయి. 25 లక్షల్లో నాకు 7 లక్షలు వచ్చినాయని చెప్తాడు. దానికి కూడా కాంట్రాక్టర్ గుజ్జెట్టి వెంకట నరసయ్య కాబట్టి తన పైసలు డబ్బులు వెచ్చించి బిల్లులు ప్రొడ్యూస్ చేసినాక వచ్చిన అమౌంట్ తీసుకునే బాధ్యత మన దాబా నరసయ్య గారు. ఎందుకంటే వారే అధ్యక్షులు, వారే కాంట్రాక్టర్ కాబట్టి వారు 7 లక్షలు వచ్చినాయని వచ్చిన 18 లక్షలు కూడా వాపసు పోయినాయని చెప్తున్నారు. దీనికి బాధ్యులు ఎవరు? పాత కమిటీ గుజ్జెట్టి వెంకట నరసయ్య గారు అధ్యక్షులు, దానికి కాంట్రాక్టర్ కాబట్టి వచ్చిన డబ్బులు వాసు. మేము ఎవరికి కూడా చందాలు అడగద్దు, ఎందుకంటే మనం హాస్టల్ బిల్డింగ్ కడుతున్నాం. హాస్టల్ బిల్డింగ్ డెవలప్మెంట్ కోసం మళ్ళీ చందాలు పోవాల్సి వస్తుంది. అన్నిటికి ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఫండ్స్తోనే మన గుడిని డెవలప్ చేద్దాం, మన హాస్టల్ని డెవలప్మెంట్ చేద్దాం, కళ్యాణ మండపం డెవలప్ చేద్దాం, శ్మశాన వాటికని డెవలప్ చేద్దామని కళ్యాణ మండపంకు ఏదైతే పద్మశాలి హాస్టల్కు ₹1 కోటి వచ్చిందో దానికి ఒక కమిటీ వేశాను. అప్పటి అధ్యక్షులు రచ్చమురళి గారు మీ తరఫా సభ్యుడే కాబట్టి వారు చేయకుంటే దానికి ఒక కమిటీ వేసి యాదగిరి సార్ని ఒకటి, పెంటం దత్తాత్రి గారిని ఒకటి, బిల్లా మహేష్ గారిని ఒకటి, అందులో నేను కూడా ఒక కమిటీ సభ్యుడిగా ఉండి మా కమిటీ ఉన్నప్పుడు వారికి ఒక కమిటీ వేసి అక్కడ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఏదైతే ₹1 దుర్వినియోగం కావద్దు, దాన్ని కట్టేసినక్కడ ఎలక్షన్ పోవాలని చెప్పడం జరిగింది. కానీ మీ తరఫా సభ్యుడు ఎలక్షన్స్ పెట్టలేడు. మీకు మొన్నటి మీటింగ్లో కూడా చెప్పాను, దయచేసి ఈ ఎలక్షన్స్ కాగానే మన పద్మశాలి హాస్టల్ ఎలక్షన్ పెట్టిస్తారని మీ కమిటీ వారికి నేను విన్నపిస్తున్నా. కాబట్టి రాబోయే నెలలో 2 నెలలలో దానికి కూడా ఎలక్షన్ చేద్దాం, దాని డెవలప్మెంట్ కూడా మేము పాటుపడతాము. అదేవిధంగా ఏదైతే బోర్వెల్ కళ్యాణ మండపం ఉందో దానికోసం కూడా 3 సంవత్సరాలలో కష్టపడి గవర్నమెంట్ ఫండ్స్ తెచ్చి అక్కడ కూడా కళ్యాణ మండపం కడతామని కూడా ఈ వేదిక నుంచి మీకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మన ఏదైతే ఈరవతిని అనిల్ గారు ఉన్నారో మన పద్మశాలి సమాజం నుంచి మనకు ఓట్లు పడతలేవు. ఏం చేయాలంటే మేమన్నా మాకు 2 ఎకరాల స్థలం ఇవ్వండి, ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిండ్రు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గెలిపించిండ్రు కాబట్టి మీరు కూడా మా సమాజానికి 2 ఎకరాల స్థలం ఇవ్వమంటే 2400 గజాల స్థలం కేటాయిస్తున్నారు. అది ఎక్కడ ఉత్తర తిరుపతి దగ్గర
దాన్ని కూడా అక్కడ కూడా ఈ 3 సంవత్సరాలు మమ్మల్ని మా ప్యానల్ని గెలిపిస్తే అక్కడ కూడా కళ్యాణ మండపం కట్టి మీరు ఈ 2 కళ్యాణ మండపాలని మా పద్మశాలి సోదరులకు అంకితం చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆలోచించండి, న్యాయమైన ప్యానల్ మాది, అధర్మమైన ప్యానల్ ఇప్పుడు వస్తున్నది. అందులో ఒక గుజ్జేటి వెంకట నరసయ్య మా బాధ, మిగతా సభ్యులు ఒక్కటి కాదు. ఒక గుజ్జేటి వెంకట నరసయ్య, కిందికి పోతే బింగి మోహన్ గారు, వాళ్ళిద్దరే అక్కడ అధర్మానికి పాల్పడుతున్నారు. కాబట్టి అందరికీ నేను అంటలేను. కాబట్టి ఒక్కరి ద్వారా అందరికి బదనాం వస్తుంది. కాబట్టి ఇందులో ఉన్న సభ్యులందరూ పూజా తప్పకుండా రూపాయి లెక్క చూపించే మా క్యాషియర్ సార్ ఉన్నారు. ₹1 కూడా తప్పకుండా లెక్కలు చేస్తారు. కాబట్టి వీటిని మేము క్యాషియర్గా నిలబెట్టడం జరిగింది. మేధావుల వర్గం ఉన్నది, యూత్ ఉన్నది, ఇందులో అనుభవజ్ఞులు ఉన్నారు. మా ప్యానల్ కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ప్యానల్ ద్వారా మేము ఏకగ్రీవంగా ఈ ప్యానల్ని తయారు చేశాము. మీ తరపుకెళ్ళి కూడా మాకు సభ్యులు కావాలని పదే అడగడం జరిగింది అధ్యక్షుల వారికి, సెక్రటరీ గారికి. కానీ 3 పర్యాయాలు కూడా నాకు మీ తరపు నుంచి నాకు సభ్యులు ఇవ్వాలి. నాకు అదొక బాధ ఉన్నది. కాబట్టి ఓటేసి నా బాధ తీరుస్తారని నేను ఆశిస్తూ ఈ సమయం కేటాయించినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు.